వాక్యములో నుండి మర్మమైన సంగతులు లేవా నిబడులైన వారికి మీరే బోధించి కార్యములు జరిగించమని అడుగుతూ ఉన్నా. వాక్యము నీది వినువారు నీ వారు కనుక తండ్రి, ఈ వాక్కు చేత నిబడులతో మీరే మాట్లాడను. వాక్యం మనకు సమస్తమును బోధిస్తూ ఉన్నా. మన మంచి బోధకుడై ఉన్న యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చున్నాం. మరణంబులో నాకు చిరజీవా నెవ్వారు, మరణంబు నాకై గొప్ప మరణమెవ్వారు, వీలేని మహిమ సేనలు ధరణి ఉండగా నన్ను చందము స్థిరముగా సాధించునెవరు సిలువబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహనందము కలుగుట కేకర్ధగణమైన హేతువైరుండు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, చదువుబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తే కీర్తనకారుడు చక్కని విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 116వ కీర్తన 15వ వచనంలో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అని చెప్పేసి రాస్తూ ఉన్నారు. ఎవరి మరణం అంట? ఎవరి మరణం అండి? యెహోవా భక్తుల మరణము. ప్రకటన గ్రంథంలో ఉంటది కదా, ప్రభువునందు మృతులందు మృతులు ధన్యులు అని రాయబడుతూ ఉంటుంది. అంటే మృతులైనటువంటి వారు రెండు రకాలుగా కనబడుతూ ఉంటారు. ఎన్ని రకాలుగా? రెండు రకాలు. ఒకటి ప్రభువునందు ఉన్నటువంటి మృతులు, రెండవది ప్రభువులో లేనటువంటి మృతులు. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఆయన భక్తుల మరణమే ఆయన దృష్టికి విలువ కలిగినదిగా కనబడుతూ ఉన్నది. అంటే మనము మరణించడము ప్రాముఖ్యం కాదు, కానీ ఎవరిలో ఉండి మనం మరణిస్తున్నాం అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారండి? చనిపోవలసిందే. ఏదో ఒక దినమున అందరూ ఖచ్చితంగా ఏం కావాలి? చనిపోవలసినటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. కొందరేమో ముందుగా చనిపోతారు, కొందరేమో కొంతకాలము జీవించి చనిపోయేటటువంటి వారు కనబడుతూ ఉంటారు. కానీ ఎవరైనా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఏం చేయబడాలి? మరణించవలసినటువంటి స్థితి కంపల్సరిగా వస్తూ ఉంటుంది. అయితే మన మరణము ఎలాగూ ఉన్నది అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మరణములో మనము ఎవరి యందు ఉండి మరణిస్తూ ఉన్నాం? దేవుని యందు ఉండి మరణిస్తున్నామా, లేక లోకానుసారంగా మనం మరణిస్తూ ఉన్నాం? ఎలాగున మనం మరణిస్తున్నాం అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. అందరిలాగే మనం మరణిస్తే ప్రయోజనం ఉండదు. మన మరణం ఎలా ఉండాలంటే యెహోవా దృష్టికి విలువ కలిగినదిగా ఉండాలి. యెహోవా దృష్టికి విలువైన మరణం అంటే ఏంటి? యెహోవా దృష్టికి విలువైన మరణము అని అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఏమంటాడో తెలుసా? ఎవరు విలువ కలిగిన వారు దేవునికి అని అంటే అక్కడ దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయంలో 9వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరించుచున్నది అని చెప్పేసి రాస్తూ ఉన్నాడు. అంటే దేవుని దృష్టిలో విలువ కలిగిన వారు ఎవరంట? యెహోవా యందు యథార్థత కలిగినటువంటి వారు. ఎవరంటండి? తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారే దేవుని దృష్టికి విలువ కలిగినటువంటి వారు. మనము విలువైన వారమా కాదా అని మనం పరిశీలన చేసుకోవాలంటే మనము ఎవరి ఎడల యథార్థ హృదయం కలిగిన వారిగా ఉండాలి? దేవుడి ఎడల యథార్థ హృదయం కలిగిన వారిగా ఉండాలి. ఎవరైతే దేవుడి యందు యథార్థ హృదయం కలిగి జీవిస్తారో వారి పైన దేవుని దృష్టి ఉండదు.
ఎవరి దృష్టి ఉంటుందంట? చెప్పండి, ఎవరి దృష్టి ఉంటుంది? దేవుని దృష్టి ఉంటుంది. అంటే దేవుని దృష్టి మన మీద ఉండాలంటే మనము ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఆయన దృష్టి ఉన్నవారు మరణిస్తే ఆయనకు విలువ. కాబట్టి ఈ దినమున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, నేను చచ్చిపోతే నా తర్వాత నా బిడ్డలు ఏమవుతారు, నా తర్వాత ఇంకెవరున్నారు, నాకున్నటువంటి ఆస్తి ఏమైందో, నాకున్నటువంటి సంఘాలు ఏమైందో, నాకున్నటువంటి పలుకుబడి ఏమైందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇవేవి కూడా మనం అంటరావు. మనతో పాటు వచ్చేది ఎవరయ్యా అంటే దైవజనులు రాశారు, మరణంలో నాకు చిరజీవం ఎవరు. మరణంలో జీవం ఏంటండి? మరణంలో జీవం ఉంటుందా? దైవజనులు ఏమని రాశారు? మరణములో నాకు చిరజీవం ఎవరు, తర్వాత మరణమునకై గొప్ప మరణం ఎవరు. అంటే మరణములో కూడా నాకేముంటది? జీవం ఉంటుంది. దేని తర్వాత? మరణము తర్వాత గొప్ప మరణం. అంటే మహిమ శయానులు నా దగ్గరకు వస్తాయి అని చెప్పేసి దైవజనులు రాశారు. అంటే ఈ లోకంలో ఉన్న చాలా మందికి ఏంటంటే మరణం తర్వాతకి ఏమీ ఉండదు అనుకుంటారు కదండి. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏంటంటే భూమి మీద బ్రతికి ఉన్నంత కాలమే మన బ్రతుకుల తర్వాత ఏమీ ఉండదు అని అనుకుంటారు. కానీ అసలైన జీవితం ఎక్కడ ఉందంట? మరణం తర్వాతనే ఉంది. మన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి ప్రసంగి గ్రంథంలో అన్నాడు 12:7 మొన్నైనది వెనకడవలే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరును. మరణాలు 3 రకాలు అంట. ఎన్ని రకాలండి మరణాలు? ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటేమో శరీర మరణం. ఏ మరణం అంట? ఈ శరీరం ఏమైపోయింది? కట్టల మీదకి వెళ్ళి కాలిపోయింది, లేదంటే మట్టిలోకి వెళ్ళి మట్టి అయిపోతూ ఉంటుంది. ఇది శరీర మరణం. రెండవ మరణం ఉంది, ఏంటో తెలుసా? అది ఆత్మ మరణం. ఏ మరణం అంట? ఆత్మ మరణం. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, మరి పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, అబద్ధికులు వీరందరూ కూడా ఎక్కడ ఉంటారంట? అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇది రెండవ మరణము అని అన్నారు. ఈ మరణం గురించే మనం జాగ్రత్త పడాలి. శరీర మరణం అందరికి వచ్చింది. శరీర మరణం రాని వారు ఈ లోకంలో ఎవడు ఉండడు. అందరికీ శరీర మరణం వచ్చింది. కానీ ఆత్మ మరణము రాకుండా మనము జాగ్రత్త పడేటటువంటి వారిగా ఉండాలి. అంటే అగ్నిగుండము పాలు కాకుండా మన ఆత్మను మనము కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. ఇక 3వ మరణం ఉన్నది, ఏంటో తెలుసా? ఆత్మీయమైనటువంటి మరణం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు కదా, మరి ఏమంటాడు? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవెవరవి? మృతుడవే. నువ్వెవరు? నువ్వు ఎలాగంటున్నావు? నేను జీవిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వేమిటంట? మృతుడవే అంటున్నా. అంటే ఆత్మీయంగా చచ్చిపోవడం. మన జీవితంలో ఆత్మ మరణం ఉంది, శరీర మరణం ఉంది, ఆత్మీయమైనటువంటి మరణం కూడా ఉంది. అంటే మనము బాప్తిస్మం పొంది 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిన వారు కూడా ఉన్నారు. కానీ మన జీవితంలో రోజు రోజుకి, సంవత్సరానికి మన ఆత్మీయత ఎదుగుతుందా, సల్లాగిపోతుందా? ఎలా ఉంటుంది మన ఆత్మీయ జీవితము? ఎలా రేపు కొంతమంది పిల్లలు ఏం చేస్తారండి, వాడు 1వ తరగతిలో పెళ్ళినటువంటి పిల్లోడు ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత ఏం చేస్తాడు? రంపడి పుస్తకాలు వేసుకొని మోసి చదివి ప్రయోజకుడు అవుతూ ఉంటాడు. నువ్వు బాప్తిస్మం పొంది 10 సంవత్సరాలు అయింది, అక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా నీ ఆత్మీయ జీవితం అక్కడికే దిగజారిపోతుంది. కానీ నీవు భక్తిలో కానీ, యథార్థతలో కానీ, దేవుని సన్నిధిలో కానీ నీ ఎదుగుదల ఏంటట్లా ఎలాగట్లా ఆగిపోయేటువంటి స్థితిలో ఉంది. ఇదే ఆత్మీయమైనటువంటి మరణం. అంటే మనం ఆత్మీయ జీవితంలో చచ్చిపోవటం, దిగజారిపోవటం. మన ఆత్మీయ జీవితము దినదినము ఏం కావాలంట? వృద్ధి చెందేటటువంటిదిగా ఉండాలి. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే, నాలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు దినదినం ఏం చేస్తున్నాడంట? నూతన పరచబడుచున్నాడు అంటాడు. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితము రోజు రోజుకి ఏం చేయబడాలి? నూతన పరచబడాలి. దినదినము మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర గొప్ప గొప్ప సంగతులు నేర్చుకోవడానికి ఆయన దగ్గర మోకరించగలిగేటటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడైతే అలాగూ చేస్తూ ఉంటామో మన జీవితము ఏమైపోయిందయ్యా అంటే, ఇక మరణం వస్తుందన్నా మనం ఏం చేయం? భయపడం. కరోనా వస్తుంది అనగానే మనందరికీ ఏం కలిగింది?
భయం కలిగింది. మన ఇంటి ప్రక్కన ఎవరికైనా కరోనా ఉందంటే వాళ్ళ ఇంటి ప్రక్క కూడా చూడం, కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడు. ఎందుకంటే భయం. ఫోన్లోనే కూడా కరోనా వచ్చిద్దేమో, వాడితో మాట్లాడితే వచ్చిద్దేమో అన్నటువంటి భయం. అంటే ఇవాళ రేపు మరణం అంటే ప్రతి మానవుడికి ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఎందుకయ్యా అంటే మనం ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడం బట్టి, మన ఆత్మీయ జీవితము దినదినము నూతనపరచబడుతూ ఉంటే మనకేముండదంట? మరణం అంటే భయం అంటే. ఎందుకంటే మనకు ఎవరు కనపడతారు? అక్కడ దేవుడు. మన ఆత్మ దేవుడిని చూడగలిగేటువంటి స్థితిలో ఉంటే అది దేవుని దృష్టికి విలువైనదిగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, మనము విలువ కలిగిన వారిగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఇక రెండవ అంశం ఏమిటి ఈరోజు? అమ్మాయి రెండవ అంశం ఏంటి? సంస్కారపు విందు. మరి మీరు ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ సంస్కారపు విందుకు మాత్రము ఏం చేస్తాము? ప్రభు సంస్కారపు విందు. అమ్మ రండి చెప్పండి. ప్రభు సంస్కారపు విందు. ప్రభువు జతకిదే సందు, పాప వ్యాధికి ముందు. మీరు ఎలా రావాలంట? ఎలా రావాలి? పరుగెత్తుకొని రండి. ఎక్కడికి రావాలి? ఎందుకు రావాలి? దేవుని యొక్క శరీరమును రక్తమును పుచ్చుకోవడానికి పరుగెత్తుకొని వచ్చేటటువంటి వారిగా ఉండాలి. ఎస్తేరు గ్రంథంలో రాజు ఏం చేస్తారంటే విందును సిద్ధపరుస్తారు. అక్కడ ఉన్నటువంటి సంస్థానాలన్నిటికీ కూడా విందును సిద్ధపరిస్తే రాణి అయినటువంటి వస్తువు కూడా ఏం చేసిందో తెలుసా? అక్కడ ఉన్న స్త్రీలందరికీ కూడా విందును సిద్ధపరిచింది. విందును సిద్ధపరిచిన తర్వాత ఈ యొక్క 7వ దినమున విందులోకి వచ్చేసరికి రాజుగారు అంటారు కదా, అక్కడ ఉన్నటువంటి అధిపతులందరూ కూడా అడుగుతారు, అయ్యా రాణి గారి యొక్క అందాన్ని మేము చూడాలి అనుకుంటున్నామంటే రాజుగారు కూడా ఏం చేస్తారో తెలుసా? నా రాణి యొక్క అందాన్ని వీరందరికీ చూపించాలని చెప్పేసి రాణికి కబురు పెడతారు. ఏమని? నువ్వు చక్కగా రెడీ అయ్యి మా యొక్క మధ్యలోనికి రమ్మంటే రాణి ఏం చేసిందో తెలుసా? రాజు చేయించినటువంటి విందును తిరస్కరించేసింది. ఏం చేసింది? విందును ఏం చేసిందమ్మా? తిరస్కరించేసింది. నేను రాను పో అంటది. అప్పుడు రాజుగారు ఏం చేస్తారు తెలుసా? ఆమె ఏం చేస్తాడు? రాణి స్థానంలో నుంచి తీసేస్తాడు. అక్కడ నుంచి రాణి యొక్క స్థానంలో నుంచి తీసేస్తాడు. అంటే ఆమె ఏం పోగొట్టుకుంది? రాజు ప్రక్కన కూర్చునేటటువంటి అధికారాన్ని పోగొట్టుకుంది, సింహాసనాన్ని పోగొట్టుకుంది. తర్వాత ఆమె ఏం పోగొట్టుకుంది? రాజు సముఖమందు నిలబడేటటువంటి స్థానాన్ని కూడా కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా ప్రభు సంస్కారపు విందును తిరస్కరిస్తే మనం కూడా ఏం పోగొట్టుకుంటాం? ఏం పోగొట్టుకుంటాం? రాజు పక్కన కూర్చునేటటువంటి స్థితిని పోగొట్టుకుంటాం. అంటే ఏం పోగొట్టుకుంటాం? పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఆమె ఏం పోగొట్టుకుంది? రాజ్యాన్ని పోగొట్టుకుంది. మనం కూడా ఏం పోగొట్టుకుంటాం? రాజ్యాన్ని. ఏ రాజ్యాన్ని? పరలోక రాజ్యాన్ని మనము కూడా పోగొట్టుకునే వారిగా ఉంటాం. సంస్కారపు విందును తిరస్కరిస్తే మనకేమి కలిగిద్దాయి అంటే రాజు ప్రక్కన కూర్చునే ధన్యతను కూడా మనము పోగొట్టుకుంటాం. తర్వాత ఆయన ముందర నిలబడేటటువంటి స్థానాన్ని కూడా పోగొట్టుకుంటాం. ఏం పోగొట్టుకుంటాం? అమ్మ చెప్పండి, ఏం పోగొట్టుకుంటాం? ఆయన సన్నిధిలోకి వచ్చేటటువంటి స్థానాన్ని కూడా పోగొట్టుకునేటటువంటి వారిగా మనం ఉంటూ ఉంటాం. ఈ విందంట సనువు ఏమైపోయిందంట? పెరిగి నా విందు వరకు చివరును అని చెప్పేసి అన్నారు. అంటే ప్రభు సంస్కారపు విందు ఎవరితో సన్ను ఏర్పడింది? అమ్మ ఎవరితో సన్ను ఏర్పడింది? చెప్పాలి. ఎవరితో? ప్రభుతో సన్ను ఏర్పడింది. కాబట్టి ఈ సంస్కారపు విందు ద్వారా మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటయ్యా అంటే ప్రభుతో మనకు సన్ను ఏర్పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన విందును పోగొట్టుకునేటటువంటి వారిగా మనం ఉండకూడదు. కాబట్టి నెలకోసారి దైవజనులు వస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. కాబట్టి మనము నెలకు ఒక్కసారైనా మనం ఏం చేయాలి? సంస్కారపు విందులో పాల్గొనడానికి మనము సిద్ధపడి వచ్చేటటువంటి వారిగా ఉండాలి. ఈ కరోనా కాలంలో చాలా మందికి భయం. ఏం భయం అయ్యా అంటే దేవుని మందిరానికి వస్తే కూడా కరోనా వచ్చింది అనేటటువంటి భయం చాలా మందిలో ఉంది. అవునా కాదండి? మనము పెళ్ళిళ్ళకి పోయినా కరోనా రాదు,
షాపింగ్కి వెళ్ళినా కరోనా రాదు. గుంపులుగా కలిసి సమాజంలో కూడుకొని అక్కడ బజారులలో రోడ్ల మీద కూర్చొని గుంపులుగా కూర్చొని ముచ్చట్లాడినా కానీ రాదు, కరోనా రాదు. కానీ దైవ మందిరంలో ఒక గంట చేరుకుంటే మాత్రం ఏమొచ్చింది? కరోనా వచ్చింది. ఎందుకు ఎలాగ తయారవుతున్నామంటే దేవుని మందిరం మీద మనకేం లేదు, ఆసక్తి లేదు, ఆశ లేదు. దావీదు భక్తుడు ఏమంటాడో తెలుసా? 122వ కీర్తనలో మొదటి వచనంలో చాలా చక్కని మాట దావీదు భక్తుడు మాట్లాడతాడు. ఏమంటాడంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అని అంటాడు. ఎందుకంటాడు దావీదు గారు? దావీదు గారు ఏం చేస్తున్నాడో తెలుసా? అక్కడ రాయబడి ఉంటుంది, అది యాత్రా కీర్తన అని ఉంటుంది. ఏ కీర్తన అంట? యాత్రా కీర్తన. యాత్ర అంటే దావీదు గారు ఏం చేస్తున్నాడు? ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం అంటే పారిపోతుంది ఆయన. ఎవరికి భయపడి? సౌలుకు భయపడి పారిపోతూ ఉన్నటువంటి సమయంలో దేవుని మందిరంలో దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసేటటువంటి స్థితి లేనప్పుడు అక్కడ ఉన్నవారు చూసి అనుకున్నారంటే ఈయన చూసి ఈయన కూడా ప్రార్థనకు వెళ్ళేవాడే, ప్రార్థన చేసుకుంటున్నాడు, చక్కగా ఏం చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు అని చెప్పేసి ఏదో గ్రామంలో పారిపోతూ గ్రామంలో అదే గ్రామంలో తలదాల్చుకుంటే చూసిన వారు అనుకున్నారంటే ఈయన కూడా దేవునికి ప్రార్థన చేసేవాడని తెలిసి వారు అడిగారంట. ఏమని దావీదు గారి దగ్గరికి వచ్చి, మేము యెహోవా మందిరానికి వెళ్తున్నాం అబ్బాయి, నీవు కూడా వస్తావా అని అన్నారట. అంటే ఏం కలిగింది దావీదు గారికి? ఎక్కలేనటువంటి సంతోషం కలిగింది. అమ్మ మందిరానికి వెళ్దాం, వస్తావా? అయ్యగారు వస్తున్నారా అంటే మీకు ఇప్పుడు సంతోషం కలిగిందా? కలిగిందమ్మా, నిజం చెప్పండి, కలిగిందా? అక్క ఈరోజు వాళ్ళ దగ్గర ఫంక్షన్ వస్తుందా అంటే సంతోషం కదండి. ఎవరైనా వచ్చి సినిమా పోదాం వద్దు అక్క, మంచి సినిమా వచ్చిందంటే సంతోషం కదండి. లేదంటే ఈరోజు సీరియల్ ఏం జరిగింది, మా ఇంట్లో కరెంటు పోయింది, మీ ఇంట్లో ఉందా అమ్మా, సీరియల్లో ఏం జరిగింది అని తెలుసుకోవడం అంటే మనకు సంతోషం. దేవుని మందిరానికి వెళ్ళడానికి సంతోషం ఉంటుంది వచ్చాము ఏమండి. ఎందుకు దావీదు గారికి సంతోషం కలిగిందో తెలుసా? దేవుని మందిరంలో ఏమన్నదంటే దావీదు గారు చాలా చక్కని విషయాన్ని తెలియజేస్తే ఏమన్నాడో తెలుసా? దేవుని మందిరంలో ఏమంట ఒక విషయాన్ని తెలియజేసి మాట నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ వచనంలో ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉంటారు. కీర్తన గ్రంథము 16వ కీర్తన, నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కాదు అని అంటాడు. ఏమంటాడంటే నీ కుడి చేతుల నిత్యము సుఖములు కలవు అని చెప్పేసి మాట్లాడుతాం. దేవుని మందిరం ఏమన్నదంట? సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అంటే దావీదు గారికి ఎందుకు సంతోషం కలిగింది? ఆయన సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం ఉంది. ఏ సంతోషం? సంపూర్ణ సంతోషం. అంటే నీవు ఫంక్షన్కి వెళ్ళేటటువంటి స్థితిలో లేని సంతోషము, నీకు బంగారము వెండి ఏమండి ఎవరైనా బహుమానంగా ఇచ్చినప్పుడు లేనటువంటి సంతోషము కూడా ఎవరి దగ్గర ఉందంట? దేవుని సన్నిధిలో ఉందంట. ఏ సన్నిధి అంటే ఏ సంతోషం ఉంది? సంపూర్ణమైనటువంటి సంతోషం. అంటే పట్టదానంత సంతోషము ఎక్కడుందంట? దేవుని మందిరములో ఉన్నదంట. 65వ కీర్తన 4వ వచ్చినప్పుడు ఇంకో మాట ఏమంటాడో తెలుసా? 65:4 ఏమంటాడంటే నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నామయ్యా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే దేవుని మందిరాలు ఏమున్నాయి? మేలు ఉన్నాయి. ఏమున్నాయండి? మేలు ఉన్నాయి. తేళ్లు ఏమున్నాయంట? మేలులే ఉంటే తేళ్లు ఉండవు. ఏమన్నా చాలా మందికి దేవుని మందిరానికి రావాలంటే తేళ్లు కుట్టినట్టు అనిపించింది కదండి. తేళ్లు కుట్టినట్టే, జరులు బాగినట్టే అనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు టైం ఎక్కువైనా అయ్యగారు 10 నిమిషాలు ఎక్కువ వాక్యం చెప్పినా ఎంతసేపు చెబుతున్నాడు ఏందనేటటువంటి మనసును బట్టి ఏమైపోతుంటుంది? తేళ్లు బాగినట్టుగా జరులు బాగినట్టుగా అనిపిస్తుంది కదండి. ఆయన మందిరంలో తేళ్లు జరులు ఉంటాయి. ఏమంటాయంట? మేలు కనపడుతూ ఆ మేలును చూశాడు కనుకనే దావీదు గారు ఏం చేస్తున్నాడు? ఆయన మందిరానికి వెళ్దామంటే సంతోషం కలిగింది. కాబట్టి దైవ మందిరానికి వచ్చేవారు ప్రభువును చూడగలుగుతారు. ప్రభువును చూసేవారు ఏం చేస్తారంటే ఆయన ముట్టుకుంటారు. ఈ భోజన పంక్తి ఏకంగా మనము ఆయనను ముట్టుకొను భోజన పంక్తి, మనలను ఆయన ముట్టుకొను భోజన పంక్తి. అంటే ఎవరు ముట్టుకుంటారు? మనం ప్రభువును ముట్టుకుంటాం, ప్రభు మనల్ని ముట్టుకుంటారు. ఈ రెండు జరిగేది ఎక్కడ? ప్రభు సంస్కారపు విందులో.
అక్కడ దేవుని మందిరము, ఆయన మందిరములో సంస్కారపు విందులో పాల్గొనే వారికి ప్రభువును ముట్టుకునే ధన్యత దొరికింది. ప్రభువు మనల్ని ముట్టుకునేటటువంటి భాగ్యము దైవ మందిరములో దొరికింది. కనుక దైవ మందిరాన్ని మనం ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. సొలొమోను గారితో దేవుడు ఏమంటాడో తెలుసా? మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే, సొలొమోను గారితో దేవుడు మాట్లాడితే ఏమంటాడంటే, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుంటాం. 9:3. అతనితో ఇలాగ సెలవిచ్చును, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించుకుని నా నామము అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండను. దేవుడు ఇక్కడ సొలొమోను గారు ఏమన్నాడో తెలుసా? ఒకటి, నా సముఖం ముందు నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించానని చెప్పి నా నామము అక్కడ సదాకాలం ఉంచుతాను అంటున్నాడు. ఎక్కడ ఉంటుందంట? ఆలయంలో ఎవరుంటారు? దేవుని యొక్క నామం ఉంటుంది. రెండోది ఏమంటున్నాడో తెలుసు ఇక్కడ, నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ ఉంటుంది అంటున్నాడు. అంటే దేవుని మందిరం మీద, దేవుని మందిరంలో ఒకటి దేవుని నామం ఉంటుంది, రెండోది ఏముంటుంది, దేవుని యొక్క దృష్టి ఉంటుంది. అంటే దేవుని కన్ను మందిరంలో ఉంటుంది, దేవుని మనసు కూడా ఎక్కడ ఉంటుంది? ఆయన మందిరంలో. కాబట్టి మందిరమును విడువక మనం ఏం చేయాలి? మనము దైవ సన్నిధిలోకి పరిగెత్తుకుని వచ్చేవారిగా ఉంటారు. దైవ మందిరానికి ఎవరు వస్తారంటే, దేవుని మందిరం మీద ఆశ కలిగిన వారు వస్తారు, ఆకలి కలిగిన వారు, దేవుని వాక్యము కొరకు ఆకలి కలిగిన వారు పరిగెత్తుకుని వస్తారు. ఎవరయ్యా మీరంటే, దేవునిలో ఎదిగినటువంటి, దేవుని దగ్గర యథార్థంగా ప్రవర్తించినటువంటి వారు మాత్రమే దేవుని సన్నిధికి వస్తారంట. మనం చేసే భక్తిని బట్టో, మనం చేసే ప్రార్థనను బట్టో దేవుడి ప్రతిఫలం ఇవ్వడం. మన భక్తిలో ఏముండాలి? నాణ్యత ఉండాలి. మన ప్రార్థనలో యథార్థత ఉండాలి. ఈ రెండు కలిగిన వాడు ఏం చేస్తాడంటే, పరిగెత్తుకొని దైవ మందిరానికి వస్తాడంట. ఆదివారం దినము ఎప్పుడు వచ్చిందా అని ఎదురు చూసేటటువంటి వాడుగా ఉంటాడు. దేని కొరకు? దేవుని పునరుద్ధాన దినము కొరకు. ఏ దినం కొరకు? దేవుని యొక్క పునరుద్ధాన దినము కొరకు ఎదురు చూసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ పునరుద్ధాన దినమును మనం ఏం చేయకూడదు అంటే, వదిలిపెట్టకూడదు. ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి సమయము చాలా సంకుచితమైనది కనుక మనము సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొని ఏం చేయాలంట? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. కాబట్టి ఇప్పుడు కూడా సమయం ఏమైంది అమ్మ చెప్పాలి? సమయం ఏమైంది? చాలా తక్కువగా ఉంది కాబట్టి తక్కువ చెబుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా, ఒకటి, మనము దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. రెండవది, ఆయన యొక్క సంస్కారపు విందును అసలే మానేయకూడదు. ఎందుకు మానేయకూడదు? ఆయన మనల్ని ముట్టుకునేటటువంటి స్థితి సంస్కారపు విందు. మూడవది ఏమిటయ్యా అంటే, మనము దేవుని దృష్టికి విలువ కలిగిన వారిగా ఉండాలి. ఎవరి దృష్టికి విలువ కలిగిన వారిగా ఉండాలి? మనుషుల దృష్టికి కాదు, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి విలువ కలిగిన వారిగా ఉంటే మనకు అక్కడ మనము దేవుని ప్రక్కన కూర్చోగలిగే ధన్యత సంపాదించుకుంటాం. కాబట్టి ఈ స్థితిలో మనము కలిగి ఆయన సన్నిధిలో, ఆయన రాకడలో ఎత్తబడగలిగే ధన్యత, భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ దినమున కొద్ది నిమిషములు నీ మాటలలో నుంచి ప్రభావ, నీ వాక్యములో నుంచి కొన్ని మాటలను మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. ఎత్తబడిన వాక్యము సాధారణ ఎత్తుకుపోకుండా ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడిన విత్తనమే ఫలించుటకు, వాక్యానుసారముగా నీ బిడ్డలు జీవించుటకు మీరు కొరకు చూపించారు. తండ్రి, దినదినము ప్రభా వారి మనసులో ముద్రించబడినటువంటి వాక్యము వారు నెమరవేసుకొని ఈ సన్నిధిలో సాక్షులుగా నిలబడగలిగే ధన్యత, భాగ్యము నీ బిడ్డలైన వారికి మీరు దయచేయండి ప్రభావ. ఈ దినమున ప్రభావ మీరు ఆస్తులు ఇదిగో తండ్రి ఆగమరావు గారి యొక్క జ్ఞాపకార్థ దినం, అలాగనే తండ్రి సంస్కారము విందు తండ్రి, ఇదిగో ప్రభా నీ బిడ్డలైనటువంటి వారికి తీసుకుని వచ్చినందుకు స్తోత్రము ప్రభా. యెహోవా భక్తులు మరణము ఆయన దృష్టికి విలువగలది అన్నట్లుగా తండ్రి, రాసుని యందు భయభక్తులు కలిగి ఉండుతున్న బట్టి తండ్రి, విలువ కలిగిన మరణముగా మీరు ఎంచుకున్న బట్టి మేము ఈ దినమున జ్ఞాపకార్థముగా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఉండగా
నీతి మంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరము అన్నట్లుగా తండ్రి ఈ దినం అనేక ఆస్తులను మేము జ్ఞాపకము చేసుకుంటుండగా తండ్రి రావాల్సిన దీవెన ఆస్తులను ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించి మీ కృపలో భద్రపరచండి, కుటుంబానికి ఆదరణ కలిగించి మీరే ప్రభావంగా ఇదిగో తండ్రి, మీరే కాపరిగా, తండ్రిగా, దేవుడుగా, కుమారుడిగా, పోషణకర్తగా ఉంది ప్రభా. సర్వ విధాలా మీరే తండ్రి కుటుంబాన్ని ప్రభా ఆదరించమని అడుగుతున్నాను దేవా. వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవెనలతో నన్ను మీ ఆత్మశక్తి అభిషేకించండి తండ్రి. ఇంకో ప్రభా మా మధ్యలో ఉన్నటువంటి ప్రభా ఇంకా యెహోషువ గారిని కూడా ప్రభా ఈ జ్ఞానాత్మతో నింపి ప్రభా జరుగుతున్న కార్యక్రమంలో సంస్కారపు విందులో మీరే స్వయంగా దిగవచ్చు. ప్రతి బిడ్డకు నీ రాష్ట్రంలో మీరుండి అందించి మహిమ ఘనత ప్రభావం పొందుకోవాలి. త్వరలో మేఘారుడి పెళ్లి కుమారుగా మన మధ్యలోకి వరడి వస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు నా పేరు అడిగి వేడుకొనుచున్నాము. అందరికీ మరణాత అవకాశం ఇచ్చినటువంటి మరణాత అయ్యగారికి కూడా ప్రత్యేక మరణాత. అందించినటువంటి పాస్టర్ భూషణరాజు కుమార్ గారికి అమ్మగారి పక్షముగా, అది మీ పక్షంగా, సంఘ పక్షంగా, నా పక్షంగా ప్రత్యేకమైన మనం తెలియజేస్తున్నాను. మరణాత పిల్లరా, దేవుని గ్రంథంలో నుండి ఒక మాటను వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషంలో ముగించుకుందాం. యెషయా గారి గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానం చేసుకుందాం. భూ దిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. చిన్ని ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆశ్చర్యంలో వెళ్ళి భూలోక మందుని మందిరంలో ఉన్నటువంటి మా మనుషులు ఎక్కడెక్కడ ముగ్గురు కూడి ఉన్నారు మనుషులు నన్ను చెప్పి మా మధ్యలో ఉండి మా ప్రయాణంలో తోడుగా ఉండి, పాటల్లో తోడుగా ఉండి, క్రమాల్లో తోడుగా ఉండి, వాక్య పఠనంలో తోడుగా ఉండి, మొదటి సందేశంలో తోడుగుండి పిలిచిన మా దేవానికి స్తోత్రాలు. ఈ దాసులు వారు మట్టి వారు నీ దాసుని వాడుకునే విధానం బట్టి వర్ణిస్తూ మరో పర్యాయం ఇది దాసు నిలబడుచుండగా నీ సేవ గ్రంథముల నుండి నాతో మాట్లాడమని మోషే నోట నీ మాట ఉంచిన రీతిగా నీ దాసుని నోట నీ మాటలు ఉంచి మీరే మాట్లాడి మహిమను కొనమని యేసు నామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాము తండ్రి. మొదట అత్రేక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రేమతో ఆహ్వానించుతూ ఉన్న అక్క అమ్మగారు మరి కుటుంబాన్ని బట్టి అందిస్తూ వారి బట్టి ప్రత్యేకమైన తెలియజేస్తూ మరి అర్ధ సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఇంకొక రోజుతో 2020 సంవత్సరం అర్ధ సంవత్సరం పూర్తయిపోతుంది. సరే, ఈ మాసంలో మరి ముఖ్యంగా విందులోను, రెండవదిగా మరి మన వయసులో నుండి పరమునకి దేవుని కవిగిల్లో ఉండి మన కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్నటువంటి దైవజనులు మరి ఆగమల వైగాన్ని బట్టి కూడా వందిస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మనం చదువుకున్నాం కదా ఇందాక, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి అయింది. 1991 సంవత్సరంలో గోదావరి కని రామగుండం వెళ్ళినప్పుడు 3 దినాలు అమ్మగారి ఇంట్లోనే పగలు రాత్రి కూర్చున్నాం. 3వ రోజు అయితే రాత్రి 11 అయింది, ముగిపోయలేదు. దేవోక్తి ద్వారా భూమి గజగజ ఉడుకుతుంది. ప్రభువాత్మ అయ్యగారులో నుండి కెపమ్మ గారు భాషలో దేవమ్మ గారు అర్థాలు చెప్పారు. ఎలాగూ
3 దినాలు కూడా లోపం అంటే ఏంటో మాకు తెలియాల. అయితే అప్పటి కాలంలో చిన్న ఉండి విజయవాడ నాకు కోరుకుని వెళ్ళాడు అనమాట. ఒక ట్రైన్ మిస్ అయింది, 3 గంటలకేమో అది మిస్ అయిపోయింది. తర్వాత రాత్రి కాలం మరి ఆ సాయంకాలం ఎక్కి రాత్రికి ఎప్పుడు మిడ్-నైట్ 2 గంటల్లో దిగి మళ్ళీ ఆటోలు అరేంజ్ చేసి వెళ్ళడం జరిగింది. ప్రభు అన్నారు కదా, మీ 5గురిని 5 గాయాల్లో నేనే భద్రపరిచి తీసుకొని వచ్చాను అన్నారు అన్నమాట. అంటే మా పరిచయం ఇప్పటిది కాదు 31 సంవత్సరాల క్రితమే. అది ఆ దినాల్లో 3 దినాల ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత తెల్లారి మేము స్టూడెంట్స్ డిగ్రీ చదువుతూ ఉన్నాం. డిగ్రీ అయిపోయింది, ఇంకా పీజీ జాయిన్ అవ్వలేదు. మరి ఒక దర్శనం ప్రభు చూపించారు. తెల్లవారేసరికి ఆ కార్యక్రమం బయలుదేరాలి. మరి అక్కోళ్ళందరూ ఏం చేశారంటే ఆ ప్రార్థన ఆ చిన్న అక్కోళ్ళని కూడా తీసుకెళ్ళి వచ్చిన తర్వాత నూతన వస్త్రాలు, మరి అదే మా బ్రతుకులు ఫస్ట్ టైం ఎవరు మాకు పెట్టింది లేదు అమ్మా. మరి దేవుని పనికి మేము వెళ్ళినప్పుడు మా తల్లులకు 3 నాకు మరి నాతో పాటు ఉన్న మరి శాంసన్ అయ్య గారు ఒకసారి ఇక్కడ కూడా వచ్చారు, పొట్టిగా ఉంటారు అయ్య గారికి వస్త్రాలు మరి ఆత్మ సంబంధంగాను దేవుడు మహిమ వస్త్రాలతో నింపితే, శారీరకంగా మొట్టమొదటిగా నా సేవలు అంటే సేవకుడిగా స్టూడెంట్గా ఉన్నా. ఆ కాలం డిగ్రీ అయిపోయింది, ఇక పీజీ కూడా కాలేదు. మరి నూతన వస్త్రాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కాలం నుండి మన దైవజనులు ఆగమన గారు పరిశుద్ధాత్మతో నింపబడి వాడబడుచున్నారు. ఒక మాట జ్ఞాపకం చేసి వాక్యంలో కదా 10 నిమిషాలు. అప్పుడు ప్రభు అమ్మగారులతో మాట్లాడుతూ అక్కేమో వేరే చోటుకి వెళ్ళేది, అయ్యగారేమో బైబిల్ మిషన్ ఆరాధన జరగాలని, లేక ఆయన జరుగుతూ లేకుంటే అక్కడ బైబిల్ మిషన్ ఆరాధనలో అప్పుడు లేదు. రేపు ఎందుకు వస్తాను ఇవన్నీ కూడా ప్రదర్శన ఉన్నాయి. దానికి ఆకర్షితురాలైంది. అప్పుడు ప్రభు మాట్లాడుతూ అమ్మ జోడెట్లో బండి ఉందనుకోండి, ఒక ఎద్దు ముందుకు లాగి ఒక ఎదురు లాగితే బండి ముందుకు సాగిద్దా అన్నారు. ఇది మొట్టమొదటిగా వారితో మాట్లాడిన మాట. మా సమక్షం మా చెవులారా విన్నాం, మా కన్నులారా చూస్తాం. ఒక ఎద్దు ముందుకు లాగి ఒక ఎద్దు వెనక లాగితే బండి ముందుకు సాగిద్దా అని ఏమా సాగిద్దా ఏమా. ఎంత బలహీనంగా 2 సమానంగా వెళ్తే ఎంత బరువైనా తర్వాత ఎదురు ఏకీమించి మరి కార్యక్రమాలు జరిగించన్నారు. ఒకవేళ ఆ కాలంలో అక్కడే వారి సేవ ప్రారంభించి ఎలా ఉండేదో. అయితే ఇది మన జ్ఞానానికి అందని విషయం మరణమే. సరే, ఏదేమైనా దేవుని పిల్లలారా, ఈవేళ కరోనా కాలంలో చాలా సంగతులు విన్నాం, చాలా వార్తలు వింటూ ఉన్నాం. ఇక్కడ వాక్య లేఖనంలో కొన్ని మాటలు మనం మధ్యలో జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుని గ్రంథంలో మనం చదువుకున్న పాఠంలో మనం చూస్తే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. వేళ నా సందేశము దేవుని వైపు చూచుట. అమ్మాయి పిల్ల కూడా పాడింది, ఏమని? చూచుచున్నాము నీ వైపు. ఎవరి వైపు చూద్దాం? అయ్యగారు ఏ సేవకుల వైపు, ఏ సన్న వైపు చూడాల, ఆయన దేవుని వైపే చూస్తూ సన్నిధులు ఆయన సిద్ధపడి చివరికి ఆయన పరమునికి ఎగారు. ఏదేమైనా ఇక్కడ భూదిగంతముల నివాసులారా అనే మాటలో ఈ సృష్టిలో ఉన్న నివాసులందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏమని? నా వైపు చూసి రక్షణ పొందండి. ఇవాళ రక్షణ లేని వారు కొందరు ఉన్నాం, ఇక్కడ రక్షణ పొందిన వారు కొందరు ఉన్నాం. అయితే ఈ భూదిగంతముల నివాసులు అనే మాటలో ఒక ప్రాంతం అని, ఒక ఊరని, ఒక భాష, ఒక దేశం అని లేదు. ఏమా, నలుదిక్కుల ప్రపంచంలో ఉన్న సర్వజనాంగాన్ని దేవుడు పిలుస్తున్నాడు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూడండి, రక్షణ పొందండి. ఇవాళ 3 మాటలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. ఒకటి, నా వైపు చూస్తే అంటే దేవుని వైపు చూస్తే రక్షణ. రెండవది, దేవుని వైపు చూస్తే స్వస్థత. మూడవది, దేవుని వైపు చూస్తే జీవము. ఈ 3 మాటలు క్లుప్తంగా 10 నిమిషాల్లో ముగించుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వైపు చూసే అలవాటు ఎవరికి ఉంటుందంటే విశ్వాసులైన వారికి, దైవ సన్నిధి చేసే వారికి, మరి ముఖ్యంగా బైబిల్ మిషన్ యొక్క అనుభవం ప్రకారంగా దైవ సన్నిధిని రిసీవ్ చేసే వారికి మాత్రమే ఉంటుంది, విశ్వాసాలకు ఉండదు. చాలా లేస్తే మన కరోనా కాలంలో మనం చూస్తే మరి పని చేయడానికి వచ్చారు ఆలయంలో. అయ్యా మేము వెళ్ళి పని చేస్తున్న ఒక ఆయన ఇంట్లో మరి పని చేస్తుంటే విలువైన పని చేపిస్తూ ఉన్నాడు. రోజుకి హాస్పిటల్కి వెళ్ళినా కోటైనా ఖర్చు పెట్టగల గొప్ప శక్తి ఉంది. రోజు కోటైనా ఖర్చు పెట్టగలరు. అలాంటి వాళ్ళు కూడా మాయమైపోయారు కరోనా వచ్చి. అమ్మా, డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, బ్రతికిస్తుంది అనుకున్నాం. కానీ అమ్మా, ఇప్పుడు ఎవరైపు చూడాలి? డబ్బు వైపు చూసిన వారికి,
వ్యాపారం వైపు చూసిన వారికి వారి ప్రాణమే లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరి వైపు చూద్దాం? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద ఉన్నారు. ఆ వైపున ఒక మనిషి, ఈ వైపున ఒక మనిషి మనకున్నారు. ఒక నేరస్తుడు, ఇద్దరు నేరస్తులే. ఒక మనిషి అంటున్నాడు ఎడవైపున అతను, ప్రభా నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మలను రక్షించు. అంటే నీ చూపంతా లోకం మీద ఉంది. నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు, నేను ఇంకా నన్ను రక్షిస్తే లోకంలో ఎన్నో దొంగతనాలు చేయగలను, నువ్వు చంపాలన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏమా ఏం చేయాలట? ఈవేళ మనం కూడా దేవుని సన్నిధిలో లేకుండా ఏం చేయాలనుకుంటున్నాం? ఏమా వెళ్ళాలి, దుడుకోవాలి, ఎత్తున వేసుకోవాలి, పని చేసుకోవాలి, బ్రతకాలి. పని చేసుకోకపోతే ఎలా పోతున్నాం? ఒక ఏదైనా. కానీ ఈ వ్యక్తితో అంటున్నాడు. చూడండి, లోకాసు వార్త 23వ అధ్యాయంలో 41-42 వచనాలు మనం చూస్తే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికెల్లా తగిన ప్రతిఫలం పొందుతున్నాము, ఈయన ఏ తప్పిదము చేయలేదు. దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. రెండవ ఆయన నేరంలో ఉన్నాడు, శిలువను ఎరగబడుచు ఉన్నాడు. ఈయన తన పాపాన్ని ఒప్పుకొచ్చున్నాడు. మనకి తగినదే న్యాయమే. ఈ శిక్ష మనం దోషం చేసే కనుక మనకి తగినదే న్యాయమే అంటున్నాడు. అయితే ఆయన ఏ నేరము అంటే ఈయన నిదానించి ప్రభువును చూడడాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈయనకి రాజ్యం అనేది కనబడుతుంది. నిదాన్ని చూడడాన్ని బట్టి ఈయన రాజుగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఇది మనకు తగినదే, కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయన రాజు, ఆయన రాజ్యం ఉంది అని గ్రహించి ఆయన అతను గద్దించి, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏ రాజ్యంలో? పరలోక రాజ్యం. నీ రాజ్యం అంటే యేసుక్రీస్తుకి భూలోకంలో శిలువలో తనతో కూడా నేరస్తునిగా దేశం ముద్రవేసి ఆ శిలువలో ప్రాణం తీయడానికి నా సమయంలో నిదానించి దేవుని వైపు చూసినప్పుడు అతనికి రక్షణ దొరికింది. వెంటనే నీవు నాతో కూడా పరదేశంలో, నీవు నాతో కూడా పరదేశంలో అన్న వెంటనే రక్షించబడింది ఆత్మ. దేవుని పిల్లలు మనం ఎవరైపు చూడాలి? ఈ కరోనా కాలంలో ఎవరైపు చూస్తే రక్షణ పొందుతాం కనుక ఒక ఆయన ఉన్నాడు బైబుల్ గుర్తి, ఆయన చాలా ఆయన అది ట్యాక్స్ వసూలు చేసేవాడు. ఆయన పేరు జక్కయ్య. ఈయన కూడా లోకంలో అనేక విధాలుగా ₹2 పనులు అయితే ₹10 వసూలు చేసేవాడు. అమ్మా ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఆ రోజు ఇదిగో భీమవరంలో ఈ రోడ్డున యేసుప్రభు వెళ్తాడని చెప్పేసి ఆరాధించాడు. ప్రభువును చూడాలన్న ఆశ ఉంది. ఎవరికుంది? జక్కయ్యకి దేవుడు చూడాలన్న ఆశ ఉంది. పుట్టువాడు కనుక మరి జనుల మధ్య ప్రభువుంటే చూడలేడు కనుక ఆయనకి మరి ఎలా వస్తాడు, ఏ మార్గంలో వస్తాడు, రూట్ మ్యాప్ ఉంటుంది అన్నమాట. ఏమైనా గొప్పలు వస్తూ ఉంటే ఆయన ప్రభువు కనుక ఆయన వస్తూ ఉంటే ఆ మార్గంలో వస్తాడని చెప్పేసి గబగబా ముందు వెళ్ళిపోయి మేడ్చెట్టు ఎక్కాడు. మనకు తెలుసు సంగతి. ఎవరిని చూడాలని? యేసు వైపు చూడడానికి, యేసును చూడడానికి, రక్షకుడైన ప్రభువును చూడడానికి. అయితే ప్రభు ఆ మార్గంగా ప్రయాణం చేస్తూ మరి ఆయన చెట్టు మీద కూర్చున్న సంగతి ఎవరికి తెలియదు, శిష్యులే తెలియదు. అక్కడ ఆయనతో కూడా ప్రయాణం చేసేవారు ఎవరికి? వెంటనే ప్రభు ఆయన అంతరంగా రహస్యమైనటువంటి ప్రభువు మరి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, జక్కయ్య దిగిరా, నేడు నేను ఉండవలసింది, ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎవరికట రక్షణ? కనుక యెహోవా వైపు చూసడాన్ని బట్టి భూదిగంతుల నివాసులారా నా వైపు చూసి మీరందరూ రక్షణ పొందండి. కేవలము ఒక చిన్న తలపు ప్రభువును చూడాలన్న ఆశ అంతరంగంలో కలిగిన ఈ జక్కయ్యని ఆ కుటుంబంలో ఎవరుంటారు? ఇంట్లో ఎవరుంటారు? ఇంటి అంతా భార్య బిడ్డలు. కనుక నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది కనుక వారి బిడ్డలు కానీ, వారి భార్య కానీ, వారి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ అందరూ రక్షించబడ్డారు. ఒక్క ప్రభువును చూసే అనుభవం కలిగి ఉండడానికి బట్టి. కనుక ఈవేళ మనం ఎవరైపు చూద్దాం? మన అయ్యగారు కూడా
ఎవరి వైపు చూసేవారు, అధికారుల వైపు చూసేవారు, పాదుల వైపు చూసేవారు కాదు. వారు అలా ఇలానే ఎప్పుడు ఉండేది కాదు. మరి ఏంటి బావా ఏంటి సంకలి అంటే నవ్వి నువ్వే చెప్పేవచ్చు అనేవాడు. ఇక రెండో మాట కొత్త మాట అనేవాడు కాదు. ఏమా ఏమనేవాడు? నువ్వే చెప్పి మీకు తోటలో ఉన్నావు కాబట్టి. దేవుని పిల్లలారా, దేవుని సంఘంలో తెలియ తలంపు, దేవుని వైపు చూసే తలంపు మన నాయకులైన వారికి లేక మన కాపాడుకున్నది కనుక మనం కూడా ఎవరైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. కనుక దేవుని వైపు చూసిన ఈ నేరస్తుడు రక్షించబడ్డాడు. దేవుని వైపు చూసిన జక్కయ్య కుటుంబం అంతా నేడు నీ ఇంట ఉండవలసినది, నీ ఇంటికి నేడే రక్షణ వచ్చినది రమ్మని చెప్పేసి వెంటనే వెళ్ళారు. దేవుని పిల్లలారా, మనందరము కూడా దేవుని సన్నిధిలో కూర్చుండి దేవుని వైపు చూసే సమయం ఆసన్నమైంది. రేపు ఎల్లుండి నుండి మొదటిసారి మీద మనం మోసే ఉపవాసం అమ్మా మోసే గారు రేపు నుండి. కనుక కేవలము ఈ 40 దినాలు కూడా మనము దేవుని సన్నిధిలో కూర్చుని అనుభవం రావాలి. ఏమ్మా ఎక్కడ కూర్చుని అనుభవం రావాలి? ఎవరైపు చూడాలి? మోసే గారు ఎక్కాడు, కొండ మీదకి ఎక్కాడు, కింద వారి వైపు చూడాల. ఏమా ప్రజలు ఏమవుతున్నారో ఆలోచించాల. దేవుని చూస్తూ దేవునితో మాట్లాడుతూ ధర్మశాస్త్రాన్ని సంపాదించుకున్నాడు. కనుక అది దైవచిత్తమైతే మీకు చక్కటి మందిరం ఉంది. మందిరంలో ఒక్క దినం ఒకటి 10 దినాల కంటే శ్రేష్టం కనుక దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవాలయం తెరిచి 1 గంట అయినా సన్నిధి చేసుకునే స్థానికులైన వారు ఒకవేళ దూరం ఉన్న వారు వస్తే మరీ మంచిది. మీ ప్రయాసకు దీవెన ప్రతిఫలం దేవుడు ఇస్తారు. ఇక రెండవదిగా మనం చూస్తే దేవుని వైపు చూస్తే స్వస్థత. అమ్మా యేసు ప్రభువా హితబోధకుండ, యేసు ప్రభువా హితబోధకుండ, దోషములో క్షమించు జనకుండ, దోషములో క్షమించు జనకుండ, యేసు ప్రభువా హితబోధకుండ, రోగములు మార్పు రోడివైతుండ, రోగములు మార్పు రోడివైతుండ, బాగు చేసే పంపు పరమానంద, బాగు చేసే పంపు పరమానంద, యేసు ప్రభువా అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనాన్ని పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వారు చూసి భిక్షపడుగా పేతురును యోహానును అని తేరు చూచి మా తట్టు చూడమనిది. వాడు అయోధ్యమైన దుర్గుణని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతట పేతురు, వెండి బంగారం నా ఎదుట లేవు గాని నాకు కలిగినది నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తునామమున నడుమని చెప్పాను. దేవుని పిల్లలారా, పుట్టినది మొదలుకొని కుంచువాడే, పుట్టికే కుంటితనం. రోజు ఆ ఇంట్లో వారు ఎవరో వెళ్ళి దేవాలయం ఎత్తైన స్థలంలో ఉంది. ఆ మార్గంలో దేవాలయం ముగిట వాక్యం ముందు కూర్చొని మరి వచ్చే వారి వైపు చూస్తూ ఉండేవాడు ఈ వ్యక్తి. పుట్టినది మొదలుకొని కుంచువాడు కనుక పని చేయలేనవ్వలేదు. ప్రేమైన దేవుడు, అదే సమయంలో ఆరాధనకు పేతురు గారును యోహాను గారును దేవాలయం నుండి పిలుచు ఉన్నారు ఆరాధన చేయడానికి. ఆరాధన పిలుచుండగా వీరు చూడగానే చాలా ధనికులంటూ ఈయన కనపడుతున్నారు. వీళ్ళిద్దరు కూడా ఏమైనా దొరుకునేమో అందరూ అడిగినట్లే ఈ కుంటివాడు అయ్యా మాకు సహాయం చేయమని ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. దేవుని పిల్లలారా, అపోస్తలులుగా ఉన్నటువంటి శిష్యులే ప్రభువుని కలిగి ఉండి ప్రభువుని నింపుకొని ప్రభు యొక్క స్వార్థను ప్రకటించే వీరే ఆరాధన పిలుచున్న సమయంలో కేకలు విన్నారు. వారి ఎదురుకి వెళ్ళారు. అయ్యా మా వద్ద ఏమి లేవు, మా వైపు తేరు చూడమన్నారు. తేరు చూస్తూ ఉన్నాడు ఇతను. మా వద్ద ఏమి లేవు. వారికేమో ఏదో ఇస్తారు, ఏదో వెండి బంగారాలు ఇస్తారన్న ఆశతో కన్నా వెండి బంగారాలు మీద
నాకు కలిగినది నేను నీకు ఇచ్చుచున్నానని నజరేయుడైన యేసు నామమున నడవమన్నా. దేవుని పిల్లల, యేసు ఎవరిలో ఉన్నారు? ఏమా పేతురు గారిలోనూ యోహాను గారిలోనూ. దైవ సన్నిధి చేసే బైబిల్ మిషన్ వాళ్ళారా, నువ్వు సన్నిధి చేస్తే దేవుడు నీతోనూ నీలోనూ ఉంటారు, నీతోనూ ఉంటారు, నీలోనూ ఉంటారు. దాంట్లో జాగ్రత్త సుమా. దైవ సన్నిధిలోనికి వెళ్ళే మనం దేవుడు ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నారు, దేవుడు చూడాలన్న అనుభవం కోసం ఆయన వైపు తిరిగి చూస్తే నీ నేత్రాలు తెరబడతాయి, నువ్వు దేవుని దర్శించగలవు. దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. అంతే. కనుక తేరి చూసిన పేతురు యోహాను వైపు తేరి చూసిన ఈయనకి యేసుక్రీస్తు వాళ్ళలో ఉన్నారు కనుక వెంటనే వారి నోటి మాట వినగాని, ఆయన చూస్తూ ఉండగాని చీలమండలు అపారము బలం పొంది లేచి నిలిచి గంతులు వేస్తూ దేవాలయంలోకి ఆయన స్తుతించి ఆరాధించినట్లుగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని వైపు చూస్తే స్వస్థత. చాలా మంది వేళ కరోనా వ్యాధి వస్తే డాక్టర్ల వైపు, కరోనా వ్యాధి వచ్చి కృష్ణీయం ఉందట నలుగురు దగ్గర, ఏమా మోత, ఏమా టీవీలు మోత, కరోనా ఉంది ఏమా. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ నెల్లూరు పట్టణం, కృష్ణపట్నం, నెల్లూరు ఆనందీయ ముందు వైపు చూస్తూ ఉన్నాయి. కానీ మనం ఎవరైపు చూడాలి? కరోనా నుండి కానీ, నీ జబ్బు నుండి కానీ, పాప సంబంధమైనటువంటి ఆ జబ్బు నుండి కానీ మోచించాలంటే నువ్వు నిదానించి ప్రభు వైపు చూడాలి. దేవుడు నీ స్వస్థతను క్షేమాన్ని ఇస్తాడని ప్రభునామలో మీకు మనం చేస్తున్నా. నేను ముందుకు సాగుతాను. సంఖ్యాకాండము కనుక దేవుని వైపు చూస్తే ఒకటి రక్షణ, దేవుని వైపు చూస్తే రెండోది స్వస్థత, దేవుని వైపు చూస్తే జీవం. సంఖ్యాకాండము 21:9 మనం చూసినట్లయితే, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాడు తినిన ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికేను. బ్రతుకుతంటే జీవం పొందుట. పిల్లరా, దేవుడు ఇశ్రాయేలీయుల వారు మరవిని దేవుడే దిగువచ్చి మోషేను నిలబెట్టి ఆయన బలపరిచి, నీ వెళ్ళు, నీ నోటికి నీ నోరుగా నీతో కూడా ఉంటాను, ఫరోను దేవుడుగా ఉంచుతాను, ఇశ్రాయేలుకు విమోచన కథని ఉంచుతాను పొమ్మన్నాడు. వెళ్ళాడు. అందరినీ లక్షలాది మంది నడిపిస్తూ ఉన్నాడు. అది లేదు ఇది లేదని సనుగు గురువులు ప్రారంభమై, ఆ సనుగులు గురువులను బట్టి దేవుడు ఉగ్రత ఇశ్రాయేల్ వారి మీదకి వచ్చేసింది. ఆయన తాపకరమైన సర్పాలను మధ్యలో పంపించేశాడు. ఇది దేవుని ఉగ్రత. ఒకవేళ ఈ కరోనా దేవుడు ఉగ్రతని మనం ఎందుకు అనుకోకూడదు? అన్ని దేశాలన్నీ చైనా వాడు చేసి ఎంత పని అంటున్నాను మనం కూడా ఏమన్నాం. కానీ దేవుడే కరోనా పంపిస్తే అందరు నా వైపు చూస్తారన్న ఉద్దేశంతో ఎవరు కూడా ఆలోచించట్లా, దేవుడి వైపు చూడాలా. ఏమా ఏ దేశం ముందు కొనుక్కుంటుంది, ఏ వ్యాక్సిన్ వేసుకోవాలని వ్యాక్సిన్ కోసం ఎప్పుడాడుతున్నాం కానీ దేవుడి వైపు చూడడం లేదు. కనుక అందుకని వెంటనే అనేక మంది చనిపోతూ ఉంటే మోషే గారిని దేవుడు అడిగాడు వెళ్ళి, అయ్యా ఏంటి సంగతి అంటే, ఈ ప్రజలే అని అనేక విషయాలు దేవుడితో చెప్పగానే వెంటనే ఇత్తడి విమోచనకు సాదృశ్యంగా ఉంది. ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద నిలబెట్టండి, నిదానించి చూసిన ప్రతి వాడును. అలాగే మరి మనిషి కుమారుడు కూడా ఎత్తబడాలని మరి స్వార్థ పార్టీ భాగంలో ఉంటుంది. మనిషి కుమారుడు కూడా శిలువ రామ మీద ఎత్తబడి, ఆ శిలువను చూస్తే మనకు విమోచన, శిలువను చూస్తే స్వస్థత, శిలువను చూస్తే జీవము, శిలువను చూస్తే మనకు కావలసిన రక్షణ దొరుకుతుందని ప్రభునామంలో మీకు మనం చేస్తున్నా. ఒక చిన్న కథ చెప్పిన పిలుస్తాను. ఇవాళ మరి దైవజనులు మరి మాస్టర్ అమూల్యరావు గారు, రాఘవరావు గారు ప్రభునందు నిద్రించి 4 సంవత్సరాలు అయితే దేవుడు విడిచిపెట్టలేదు. ఏమా సేవను విడిచిపెట్టలేదు, మిమ్మల్ని విడిచిపెట్టలేదు, వారి బిడ్డలను విడిచిపెట్టలేదు, మనం కూడా దేవుడు విడిచిపెట్టలేదు. కానీ వారు చేస్తున్న ప్రార్థనలు ఎలాగూ ఈ యొక్క సేవ కొనసాగుతుంది. చాలా ప్రయాసే. ఏమా ప్రక్కన ఎవరైతే ఏమైనా తేడా లేచిపోవడానికి ఈరోజులు బంద్ చేసుకొని పాలిస్తుండవచ్చు. వారు పొద్దున్నే సిద్ధపడాలి. నేను అందుకని గంట ముందు లేస్తే నేను రాలేను. ఏదైనా ఎందుకు ఈ ప్రయాస? ఎవరి పని? అయితే ఈ కరోనా కాలంలో మనందరినీ భయము,
ఏమా భయం వేయలేదు. ఇంకా ఏమా మాస్కులు వేసుకుంటున్నాం, శానిటైజ్ చేసుకుంటున్నాం, డిస్టెన్స్ పాటిస్తున్నాం. ఇంకెంత చేసినా ఏదో ఒక రీతిగా అది ఉసిపడతానే ఉంది. ఎక్కడేమవుతుందో ఎవరికి అర్థం కాదు. ఈ భయము ఈవేళ అనేక విషయాలు, మరి అయ్యగారు వెళ్ళిపోయారన్న భయం మీకుంది, నాన్నగారు లేరే అన్న భయం వారి మనసులో ఉంది, అమ్మగారికి నా భర్త లేరే అన్న ఒక ఐదేళ్ళు తలుచుకున్నప్పుడల్లా అప్పుడప్పుడు ఉండే మరి కవలించేటటువంటి పరిస్థితులు, భయపడాల్సిన పని లేదు. మోషే కాలం చేసిన తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడుతూ భయపడవద్దు, దిగులు పడవద్దు, మోషేకు తోడైనట్లు నేను మీకును తోడై ఉంటాను, భయము విడవద్దని మీకు మనం చేస్తున్నాను. చిన్న కథ ఒకటి మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒక చెరువులో 2 చేపలు ఉన్నాయి. ఏమా ఎన్ని చేపలు ఉన్నాయి? ఒకటి ఆడ చేప, రెండోది మగ చేప. మగ చేప కొంచెం విశ్వాసం తక్కువ, ప్రార్థన కూడా తక్కువే. ఆడ చేప చాలా విశ్వాసము, ప్రార్థన చాలా ఎక్కువ. ఒకరోజు ఈ మగ చేప ఆడ చేప ఉంటుందంటే ఏవేవే వేసవికాలం రాబోతుంది, ఈ చిన్న చెరువులో ఉన్నాయి. మరి వేసవికాలం వచ్చేళ్ళకి ఎండలు బాగా వేస్తాయి, చెరువు ఎండిపోద్ది కనుక మరి మనం ప్రమాదంలో పడతాం. చెరువు ఎండకుండా నువ్వు గట్టిగా ప్రార్థన చేయమని ఈ మగ చేప ఆడ చేపలు చెప్పిందాక. సరేనండి అని చెప్పేసి ఈ ఆడ చేప రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రోజు ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తానని. ఈలోగా కొద్ది దినాలు గడిచి వేసవికాలం రాని వచ్చింది. వేసవికాలం వస్తే చెరువులో నీళ్ళు ఏమైపోతాయి? అన్ని చెరువులోయా? కొన్ని చెరువులోయా? అన్ని చెరువులో ఎండిపోతాయి. సహజంగా నీరు ఎండిపోయింది. ఈ చివరికి చాలా తక్కువ ఉంది. ఆ చేప పైకి అనేది తిరుగుతుంటే కనుక వాటికి అర్థమైపోతుంది ఏవేవే వేసవికాలం రాని వచ్చింది. మరి చలికాలం వస్తాడు చేప పట్టేవాడు, మనం పట్టుకుని వెళ్ళిపోతాడు. మనం మరణం దగ్గరగా ఉన్నాం, ఇంకా చాలా కష్టం బ్రదరు అని చెప్పేసి ఈ మగ చేప ఆడ చేప తగ్గి ఏం భయపడదండి, నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ప్రార్థన చేయమని చెప్పేసి ధైర్యం చెబుతుందట. ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు చెరువు ఎండిపోయిన తర్వాత వేసవికాలంలో అమ్మా అన్ని చెరువులో ఉన్న చేపలు పట్టేస్తారు. పల్లికారి వల తీసుకుని వచ్చేసాడు, ఇసిరేడు 2 చేపలు దీనిలో పడిపోయాయి. వాళ్ళు బొట్టలు వేసుకున్నాడు. అప్పుడు ఈ మగ చేప ఆ చేప అంది, నేను చెప్పాను కదా నువ్వు భయపడదు అన్నావు, నిజంగా వాడు పట్టుకున్నాడు, బొట్టలో ఉన్నాడు. మరి ఇంకాసేపు మనం నమ్మేస్తాడు, కోసుకుని ఎవరో తినేస్తారు, ఇక మన బ్రతుకు ఇక అయిపోయినట్లే చెప్పేసి చాలా దిగులతో వేదంతో మగ చేప ఆడ చేప తాడుతాడు. ఈ ఆడ చేప ఎప్పుడైతే ఈ బొట్టలు పడే కదా ఈ ఆడ చేప పడుతుందంట, ఏమంటే మీరేం భయపడదండి అని చెప్తున్నాడు. ఏమంటుంది? మీరేమి భయపడవద్దు. ఇదిగో పేతురు శీలని పౌలు శీలని శరసాలేసి బంధిస్తే వాళ్ళు పాటలతో పాడి దేవుని స్తుతిస్తే వారిని విడుదల కలిగి చేశాడు. దేవుడు అలాగే మనం కూడా విడుదల చేస్తారని చెప్పేసి ధైర్యం ఉండిపోతుంది. నువ్వు భయపడవద్దు, నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ప్రార్థన చేయ అవిశ్వాసిగా నువ్వు మారవద్దు, ప్రార్థన చేయమంటున్నాయి. ఇంకేం ప్రార్థన? ఇదిగో కొద్ది గంటలకి అయిపోతాం అన్నట్టుగా చెబుతుంది. తీరా ఈ పల్లికారి ఏం చేశాడు, రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఆదివారం మరి బజార్లో లైవ్ చేపలు ఉంటాయి, వరస్తనే వీళ్ళు పట్టుకొని అలాగే ఈ పల్లికారి ఏం చేశాడు, 2 చేపలను రోడ్డు మీద పెట్టుకొని అమ్మడానికి సిద్ధపరిచాడు. వేసవి కాలం వేడి బాగా ఉంది, నీరు పోస్తూ ఉన్నాడు, లైవ్ చేపలుగా ఉండాలిగా వాడికి, మరి తినేవాడి కొనుగోలు చాలా మంది ఉన్నారు కనుక కాస్ట్ ఎక్కువ అవుతుంది కాకపోతే అన్నట్టుగా ఈలోపు కారు వేసుకుని ఒక ఆయన సౌకర్యాలతో ఉన్నాడు. చేపలతో కానీ కారు పక్కన వెనక వచ్చేసేది, అరే అబ్బాయి ఎంతకి ఇస్తావు అని చెప్పాడు. బేరం కుదిరింది. ఇదిగో మా కొంటానికి కూర్చోడు చూడంటుంది మగ చేప ఆడ చేపతో. ఎవడేమో భయపడతానంటుంది, అయినా అనుమానం భయమే. ఈవేళ మనకు కూడా క్షణం బయటకు వచ్చినా భయమే, లోపలికి వెళ్ళినా భయమే. ఈవేళ భయం అనేది ప్రతి ఒక్కరిని దేశ ప్రధాని మొదలుకొని సామాన్యమైన చిన్నపిల్లల వరకు ఈ కరోనాకి భయం అయిపోయింది. ఈ చేప అంటుంది, నువ్వు భయపడవద్దు, మనం ప్రార్థన చేస్తున్నా, దేవుడు కాపాడుతాడు, దేవుడు కాపాడుతాడు. ఈలోగా వీడు బేరం కుదిరింది, 2 చేపలు పట్టుకున్నాడు, పెద్దగా ఉన్నాయి, బాగా మంచిగా బాగుంటాయి అనుకుంటున్నాడు. తీరా వెనకెళ్ళి ఈ చేప డబ్బులు ఇచ్చేసే చేప పట్టుకున్నాడు. ఇదిగో పట్టుకున్నాడికి మన పని అయిపోయింది అంటున్నాడు ఈ మగ చేప ఆడ చేపతో.
తీసుకెళ్ళి డిక్కీలు, ఇప్పుడు వేసవకాలం కదా బాగా వేడిగా ఉంది, ఈ డిక్కీ ఓపెన్ చేసి ఈ చేపలు వెనకాల ఇంట్లో పడేసారు. లోపల వేడి ఆవిరి, ఊపు రావట్లేదు. ఇదిగో చూసావా, మనం చచ్చిపోవడానికి కాసేపు అయినా ముందు సంతోషంగా పడుదామంటే వీడు తీసుకొచ్చేసి ఈ డిక్కీలు వేసేసాడు, ఇక మనం పని అయిపోయినట్టు అని చెప్పేసి ఈ మగ చేప ఆడ చేప అంటుంది. అప్పుడు ఆడ చేప, ఏమన్నా నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా నేను నెమ్మది చెబుతుంది, ప్రార్థన చేస్తా ఉంది, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు కాపాడుతాడు, దేవుడికి అసాధ్యమైన ఏది లేదని చెప్తూ ఉంది అన్నమాట. ఏం కాపాడటం, మరి గాలి కూడా ఆటలేదన్న ఉద్దేశంతో చాలా వేదనగా ఉన్నాయి, బాధతో అని చివరికి ఇంటికి వెళ్ళిపోయాడు. డిక్కీ ఓపెన్ చేశాడు. మరి అప్పుడు మా ఆడ చేప అంటుంది, షడ్రౌటు మేషత్తు అభివృద్ధి వలన అగ్నిగుండం లేసి దేవుడు కాపాడాడు, నన్ను కూడా దేవుడు కాపాడుతాడు, ధైర్యంగా ఉండమని క్షణం క్షణం ధైర్యం పోస్తూ ఉందన్నమాట. ఇవాళ మనకు కూడా క్షణం క్షణం ధైర్యం ఉంటే, డాడీ నువ్వు బయటకు వెళ్తున్నావు, సాక్షులు తీసుకున్నావా, మెరుగులు తీసుకున్నావా, అవి తీసుకున్నావా, నీళ్ళు తీసుకున్నావా, ఇవన్నీ రకరకాల మన జాగ్రత్తలు పాటించాలన్న ఉద్దేశం, భయం బయటికి వెళ్ళి వస్తే ఏమవుతుందన్న ఉద్దేశం, ఇంట్లో ఉన్న భయమే బయటికి వెళ్ళినా కనుక ఏమన్నా షడ్రౌటు మేషత్తు దేవుడు కాపాడాడు, మనం కూడా కాపాడతాను. ఈలోపు ఇంటికి ఇల్లు వచ్చేసింది, ఈ డిక్కీ ఓపెన్ చేశాడు, 2 చేపలు తీసాడు, పట్టుకొని వెళ్ళిపోయాడు. భార్యను పిలిచాడు, ఇట్లా అని చెప్పి చేపలు ఇచ్చాడు. ఇచ్చి జాగ్రత్తగా బాగు చేసి కూర వండేసి, నా బజార్లో కొంత పని ఉంది, అది ముగించుకొని వస్తాను, వచ్చేటప్పుడు వంట చేసి భోంచేద్దామని వెళ్ళిపోయాడు ఈయన. సరే ఏమో కత్తిపేట వేసుకుంది, 2 చేపలు ఒకటి పెట్టుకుంది, పట్టుకోవడం 1 చేపలు పట్టుకుంది, అది పట్టుకుంది, ఇది పట్టుకుంది, 2 మొక్కలు చేయాలి. ఈ మగ చేప ఇదిగో నేను చెప్పాను కదా, ఇక మొదటి నన్ను కోస్తున్నాడు, వస్తుంది, తర్వాత నిన్ను కోస్తాడు, కోరైపోతుంది, ఇక మన బ్రతుకు ఖాళీ అన్నట్టుగా. దేవుడి పిల్లరా, అప్పటికీ విశ్వాసం కదలేదు ఆడ చేపకి. అమ్మా మంచి ప్రార్థనాపూర్వం, మగవారి కన్నా స్త్రీలు సంఘము వధువు సంఘం అన్నారు, అందుకని సంఘాన్ని అంతటి సంఘము చాలా ప్రార్థనాపూర్వకంగా మనం తయారైనప్పుడు ప్రతి కీడు నుండి దేవుడు తప్పిస్తాడు. ఈ తీరా ఏమే అటు పట్టుకొని చేపలు పోయడానికి వాతావరణంలోకి జ్ఞాపించిన వాటి ఏంటంటే సీరియల్ వస్తుందట. ఆ టైంలో ఏమొస్తుంది, సీరియల్ వస్తుందట. అయ్యో సీరియల్ వచ్చే టైము, సీరియల్ అయిపోయిన తర్వాత పోసుకోవడం అని చెప్పేసి ఈ చేపని ఇక్కడ పడేసింది లోపలికి. ఈ కత్తి మీద పెట్టేటప్పుడు ఈ ఆడ చేపని ఇదిగో ఇక 2 మొక్కలు అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఇక నా పని అయిపోయింది, నెక్స్ట్ ఈ పని అనగానే ఈ ఆడ చేప మాట్లాడుతుందంట మగ చేప, ఇదిగో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు విషయంలో అబ్రహాము కత్తెత్తినప్పుడు అమ్మా ఎత్తాడు పోయడానికి, ఇది సిద్ధంగా ఉంది చేప కత్తిపేట మీద, నువ్వు భయపడవద్దు, దేవుడు మనను కాపాడతా. చూడండి ఈ చిన్న కథలు ఎంత నీతి ఉందో, ఎంత ధైర్యం ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత నిరీక్షణ ఉందో. ఇవాళ మనం కూడా సంఘానికి అదే ఉండాలి. ఏమైపోయినా దేవుడు చనిపోయినా దేవుని హత్సాక్షిగా పర్వాలేదు, కానీ దేవుని సేవ మానకూడదు, దైవ సన్నిధి సంఘము మానకూడదు. అప్పుడు ఈ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు విషయంలో అబ్రహాము కట్టెత్తినప్పుడు తప్పించాడు కదా, నిన్ను నన్ను తప్పిస్తాడు, నువ్వు ధైర్యంగా ఉన్నానని చెప్పేసి మాకు చెప్తాను. ఈలో సీరియల్ జ్ఞాపకం వచ్చింది ఇంటికి, అది అక్కడ పడేసి లోపలికి వెళ్ళి సీరియల్ పెట్టుకొని ఆ టీవీ ముందు కూర్చుంది అమ్మగారు. ఈలోపు ఈ 2 చేపలు ప్రార్థన చేస్తున్నాయి, నెమ్మదిగా నల్లటి మేఘం పట్టేసింది, ఒక్కొక్క చినుకు రాలుతామని అలా 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 కుంభవృష్టి వర్షం ముసిపోయింది అన్నమాట. కరెంట్లో ఇది సేల్ అయిపోయేకి రోడ్ల మీద నీళ్ళు పారుతామని, కాలువలో నీళ్ళు పారుతామని, ఈ దొడ్లు వరండాల మొత్తం కూడా ఈ వర్షపు ఆ జల్లులకి ఈ చేపలు పాకుంటూ దాంట్లో గుండా పడి ఈ కాలువలు మురుకాలలో పడి, ఈ రోడ్ల మీద నీరు ఈ మురుకాలు ఎవరైనా బట్టి మరి పంట కాలంలో పడి, ఈ కాలువ నీళ్ళు వెళ్ళి నదిలో పడి, నదిలో నీళ్ళు సముద్రంలో పడి అన్నమాట. అలా ఈ చిన్న కాలం నుండి ఈ మురుకాలంలో నుండి పంట కాలంలో నుండి నదిలో నుండి సముద్రంలో పడి, అవి దీవించబడి విస్తారమైన చేపలు సముద్రంలో కానీ అన్నమాట. ఇశ్రాయేలంత సంతతి అన్నమాట. ఇవాళ మన జీవితంలో కూడా ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా ఏం చేయాలి మనం? యెహోవా భూదిగంతమైన నివాసులారా, నా వైపు చూసి మీరు రక్షణ
క్షణం క్షణం ఈ చేపలు దేవుని వైపు చూసినాయి తప్ప ఏం చేసినాయి? ఒకవేళ దేవుని వైపు చూసి ప్రార్థన చేయకపోతే ఆ రోజు వారి జీవితమే అయిపోయింది. మన జీవితంలో నేను కూడా అమ్మగారు చెప్పేది, మరి బాహ్యంగా ఉన్నంత కాలం కూడా మీకోసం దూరమైన, మరి అమ్మాయి అయితే నడిచి ప్రయాణం చేసి వచ్చింది, మరి మీ కారులో రావడానికి అంత దూరాన్ని ఉంది. అమ్మో ఎలా 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 అంటే మాకు ఆ ఏ బండి పడొచ్చిన తర్వాత ఓడేస్తా ఉన్నారు ఊళ్ళో లోపల, మార్గం ఎలా అన్న ఉద్దేశం. అక్కడైతే అమ్మో ఎట్లా ఎట్లా అనుకుంది, మరలా పక్కన రూట్లో పడి ఆ తిరిగి మరి దారి కొట్టుకుని మరలా రావడం జరిగింది అన్నమాట. అంటే క్షణం క్షణము భయం, ఆలస్యం అయిపోతుందన్న భయం, ఆందోళన. వీళ్ళు దగ్గర ఉన్నామా, ఏం చేస్తున్నాం? అమ్మగారు 10 కూతుళ్ళు ఇంకా లేటుగా వస్తారా, మళ్ళీ వచ్చినా ప్రారంభించలే, మనం వెళ్ళిన తర్వాత కదా, అది కరెక్ట్ కాదు. సమయానికి మనం కూర్చొని కళ్ళు మూసుకొని ప్రయోగం చూసి అమ్మగారు వచ్చింది కాకపోయినా ప్రభు సమయానికి ఉంటారు కనుక మన ప్రార్థనలు అంతరంగంలో ఎంతైనా చేయొచ్చు. 9 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకి, లేక 10 గంటలకెల్లా 10 నిమిషాల ముందు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్ని విషయాలు కూడా మనకు తోడుగా ఉంటాడు. నేటి కాలంలో మనందరం కూడా మరి అనేకమైన విషయాలు మనం బుద్ధిగంత నివాసులారా, నా వైపు చూసి మీరు రక్షణ పొందండి. కనుక దేవుని వైపు చూసినటువంటి జక్కయ్య, దేవుని వైపు చూసినటువంటి ఆ నేరస్తులు పరలోక రాజ్యంలో చేరి రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నట్లు కూడా దేవుని వైపు చూసినటువంటి, అంటే నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే. కనుక మరి ఆ శృంగారం అనే దేవాలయం చెంత దేవాలయంలో ఆరాధన పిలిచిన నేను తేరు నా వైపు చేతి తెలుచడం అన్నారు. నిదానించడు కానీ రక్షకుడైన ప్రభువాలో ఉన్నాడు కనుక ఒక్క మాటతో సృష్టి కలిగింది. ఒక మాటతో నువ్వు లేచి నడవమని చెప్పగానే లేచి నిలిచి గంతులు వేస్తూ ఆరాధించడానికి వెళ్ళాడు. అలా నిదానించి ఆనాటి కాలం సర్వం వైపు నిదానించి ఆ స్తంభం మీద ఉన్నటువంటి చూసిన వారందరూ బ్రతికారు, నిదానించి చూడని వారందరూ నశించిపోయారు. ఇప్పుడు మనం ఎవరి వైపు చూద్దాం? సంస్కారం అందుకని ఏలియాగానే ఎదురుపోతున్నాడు. పరలోకి దేవతలు చూసి తట్టిలేపి ఏలియా లేచి ఆ భోజనం చేయని భోజనం సిద్ధపరచబడినది. శక్తికి మించిన ప్రయాణము నీకున్నది, లేచి భోజనం మనకని ఆ భోజన బలం చేత 40 దివారాత్రులు అయిన ఆ బలం చేత, ఆ శక్తి చేత, ఆ విశ్వాసం చేత నడిచి దేవుడు పర్వతమైన హోరేబునకు చేరి అక్కడ నివసించి అది కాపుల చేత పోషించబడి బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, ఈ కరోనా కవర్ పెడుతుంది. కరోనా అనేకులు నాకు తెలిసి మా బావగారు నెంబర్ 1 క్యాండిడేట్. నేను అప్పుడు ఇంటికి రేకులు వేసుకుంటానికి 3000 కావాల్సి బాబా ఒక నెల టైం ఇస్తానేమో అంటే ఆయన పిలిచి ఒక 2000 చేతులు పెట్టి తిరిగి నాకు వద్దన్నాడు. ఇప్పుడు మరి అది 99వ సంవత్సరం. మరి ఆ సంవత్సరంలో 2000కి 2020 చూస్తామా? అలా దేవుడు మరి ఆయన క్షణంలో ఎండిఓగా చేస్తూ ఉన్నాడు. 20వ తారీఖు నేను మాట్లాడి మెసేజ్ పెట్టాడు, కాల్ ఫార్మ్ ఏమైనా మాట్లాడాను, ఆఫీసర్ కదా ఉద్యోగం ఉంటాడని. 27వ తేదీకి మనిషి నేను మరి ఎంఈఓ మన మార్కెట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఓపెనింగ్ పర్మిషన్ ఇచ్చి ఓపెనింగ్కి వచ్చి ఈ స్కూల్ నుండి ఐఏఎస్ ఐపీఎస్ కావాలని చెప్పేసి మంచి స్పిరిచువల్ మెసేజ్ ఇచ్చాడు ఆయన. మరి 17వ తారీఖున ఏప్రిల్ 15 చనిపోయాడు. 24న ఆయన చనిపోయాడు ఎంఈఓ. ఇవాళ మహామహానుకున్న అనేకులు కారణం చేశారు. ఇవాళ మనం బ్రతుకున్నామంటే దేవుని కనుక ఎవరి వైపు చూద్దాం? అలాగే మరి అయ్యగారు, మరి మన కొరకు అమ్మగారు, మరి దేవమైన అమ్మగారు, అది నాయన, అలాగే ఈ అమ్మగారు అయ్యగారు మరి బిడ్డలు కూడా ప్రయాసపడుతూ సేవలు పాలిభోగస్తులుగా ఉన్నారు కనుక మరి వారికి మన సహకారం అంత దూరం నుండి పెట్రోల్ గుడుచుకొని కారులో వస్తే చాలా ఖర్చు అవుతుంది. మనం వేసే ఆఫరింగ్ చాలా ఎదురు పెట్టుకోవాల్సింది. ఎదురు పెట్టుకొని సేవ ఎవరి కోసం చేస్తున్నారంటే మీకోసమే, మీ కుటుంబాల కోసమే. అనాలోచనగా ఉండవద్దు, ఆలోచనగా ఉండండి. దేవుని వైపు చూడండి. దేవుడు మీ హస్తాలను బలపరుస్తాడు. దేవుడు మీ కుటుంబాలను చూస్తున్నాడు. ఆయన రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, క్షేమాన్నిస్తాడని మేము మనం చేస్తూ అలా మరి అయ్యగారి విషయంలోనైతే గొప్ప ప్రార్థనా పరుడు, ఆయన ధ్యానపరుడు, సన్నిధిపరుడు. ఈ 2-3 మాటలు చెప్పగలను అయ్యగారి గురించి. ఆయన ఎవరితో మాట్లాడు ఎక్కువ, ఇంట్లో ఉన్నా కూడా ధ్యానంలో ఉంటాడు. కనుక ఎక్కువ టైం దేవునితో సర్వం చేసే అనుభవం ఆయనకు అర్థమైపోయింది. ఇక నాకు ఎవరూ చేయని అవసరం లేదని ఆ రోజు మాట పలికారు. ఆ సాయంకాలానికి ఇంకొక ప్రభునందు
ఎదిరించారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. ఈవేళ అరయ్య గారిని తలంచుకుంటూ మనందరం కూడా దేవుని స్తుతిస్తూ రక్షణ, స్వస్థత, జీవము కలిగి మరి నన్ను తినవారు నిరంతరము జీవిస్తారని రాయబడింది కనుక వాక్యంలో. మరి మా నాన్న తినో చనిపోయి కానీ నన్ను తినవాడు ఎన్నటికీ చనిపోడు, నిరంతరము జీవిస్తారని రాయబడింది. ఎంత లోకంలో ఆహారం అయితే డబ్బులు పెట్టుకోకుండా శరీరాహారం అయితే ఎంత డబ్బు పెట్టుకున్నా దొరకదు. ఎప్పుడైతే దానికి స్థుతులు చెల్లిస్తామో రొట్టె రసానికి అవి విలువైనటువంటి దేవుని యొక్క మహిమ శరీరముగాను మహిమగా పరిశుభ్రమైన రక్తముగాను మారుతున్నది కనుక ఈ విందులు ప్రభు యొక్క సహవాసం. మరి విందు అందుకునే మనం ఎలా అందుకోవాలి? విందుకి వెళ్తాం, అక్కడొక్కడ కొంచెం విందు ఆగిస్తారా? వరుసగా టేబుల్ చేస్తారు, కూర్చోబెడతారు. కూర్చున్న వారికి వరుసగా ఇస్తారు. కనుక మనం కూడా క్రమంగా అనేక విషయాలు ఆత్మ సంబంధంగా వాక్యాహారం అనడానికి జాగ్రత్తగా కూర్చోవాలి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వాటిని భద్రం చేసుకోవాలి. హృదయం భద్రం చేసుకొని ప్రభు యొక్క రాకడ పరిస్థితి పడటానికి ఉదూసంగా మనసు పడాలని మనం చేస్తూ అటు ధనిత అది దైవజన్ని జ్ఞాపకం చేసుకోవడాన్ని బట్టి 4 సంవత్సరాలు పరిపూర్ణమైపోయి అయితే తన ప్రియులు కూర్చుండగా ఆయన వారికి ఇస్తున్నాయి కీర్తనలో రాయబడింది. ఇప్పటి వరకు అది ధైర్యం ఇచ్చారు, విశ్వాసం ఇచ్చారు, ప్రయాసించారు. మీకోసం అనేక మంది సేవకులను తోడుకుని వచ్చి వాక్యం ఉంచడానికి దేవుడు కృప చూపించిన వాడుగా ఉన్నాడు కనుక మనందరం కూడా ప్రయోగం చూస్తూ ఈ కార్యంలో పాల్గొనడం ధన్యులు. కనుక పరమందు చేరినటువంటి తండ్రి గారు మనతో కూడా ఆత్మరూపుగా ఉన్నారు కనుక అట్లా ఆత్మను చూడడానికి ప్రయత్నం చేయండి. మనోనేతలు తెరబడుతూ ఆయన చూడగలం అయ్యాలి, దాని ప్రభువును చూడగలం, పశువులను చూడగలము కనుక మరి కుటుంబానికి ఆదరణ, కుటుంబానికి క్షేమం, కుటుంబానికి ధైర్యం కలిగి మరి ఎన్ని విపత్తులు వచ్చినా ఇక రేపేమవుతామో తెలియని దినాలు థర్డ్వి మరి అక్కడక్కడ కేసులు వస్తున్నాయని అంటున్నాం. కనుక ఏంటంటే తపాలని రోజులు తరబడి రోజులు కూడా ఉండవు. ముందు 10 రోజులు, 5 రోజులు, 6 రోజులు అనేది కానీ అది కూడా లేదు. వెంటనే ఇది అవుతున్నారని ఇంటూ ఉన్నాం. కనుక రానున్న విపత్తు నుండి మనం ముందుగానే ప్రార్థన చేసి మరి తెగులు ఐగుప్తులు విస్తరించబడ్డప్పుడు మోషే ప్రార్థన చేస్తే తెగులు ఆగిపోయింది కనుక అలా చేయండి. మన శుక్రవారం కమిటీ ప్రార్థనలో మేము కాకినాడ తోటలో మరి బాబాయ్ గారు కూడా మాతో ప్రశాంత్ గారు ఉన్నారు. కొన్ని అంశములు చెప్పి వాటి వర్షాలు పడడం కొరకు, అలా కరోనా అయిపోవడం కొరకు, అలాగే మిషన్ అభిషేకాల కొరకు, మిషన్ పెద్దలు అయిన వారు మాత్రమైన అధికారుల కొరకు ఇలా కొన్ని అంశాలు ఇచ్చి మరి 7 కమిటీగా ప్రార్థన చేయడం మన శుక్రవారం జరిగింది. మరి ఒక ఆది సోమవారం తప్ప కంటిన్యూగా కమిటీ ప్రార్థన జరుగుతాయని ఇలా మాకు తెలియజేశారు. మరి పోయిన వారం నుండే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వర్షాలు పడటం ప్రారంభమైంది. ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. ఎలా చేయాలి ప్రార్థన? బహుగా ప్రార్థన చేసి బలం సంపాదించి మహిళ వీడిని గెలవమని మరి మాకు దైవజనులు తండ్రి గారు తెలియజేశారు కనుక అందరం ప్రార్థన చేసుకుంటూ మరి ఆరాధనకి పనులు తీస్తూ వచ్చి మరి ఆరాధన ఒక మరి నేను చెప్పాను మా సంఘానికి పోయిన వారు మరి ఇన్ని ఆబ్సెంట్లు ఏమో దేవత తీసుకుంటుంది అన్నమాట. ఉపాధి పనికి వెళ్తున్నారు, మస్తు వేసుకుంటారు కదా. వస్తే ఇంటి వేసుకుని రాకపోతే ఏమైనా ఆప్షన్ పెట్టుకుంటారు అన్నమాట. ఎన్ని ఆదివారాలు కోల్పోయామో లాక్డౌన్ బట్టి కదా. ఎన్ని ఆప్షన్లు మీకు ఉన్నాయో. మీ ధనం పరలోకం ఎంత ఉందో మీకు తెలుసు. దేవునికి ఇచ్చింది ప్రతి పైసా పరలోకం అక్కడ ఉంటుంది. ఇక్కడ భూలోకం వాడింది దాని పోతుంది. అంటే సేవా విషయంలో అనేకమైన విషయాలలో తోడ్పాటుగా ప్రార్థనాపూర్వకం మొదలుకోండి. 2 సేవాపరంగా మనం చేయబోయే కార్యక్రమాల విషయంలో సహకారాలు ఉండండి. ఆ సహకారాలు పేరు జీవగ్రంథం దేవుడు రాయించి ఉంటాడని రాయబడిన మాట కూడా మీకు గుర్తు చేస్తూ మరి అయ్యగారు పరమందు జీవగ్రంథం ఆయన పేరు రాయబడింది. ఒక్క మాట ఆ మరణాన్ని గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుని సామెతల గ్రంథం చూడండి. ఒక మాట ఆయన అయ్యగారు ఎక్కడున్నారు ఆ మాట సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఇరవై 32వ వచనంలో 2వ పాదం చదువుతున్నాం. అపాయం రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమున నీతిమంతునికి ఆశ్రయము కలుగును.
మరణ కాలమందు నీతిమంతునికి ఏం కలుగుతుందట? ఆశ్రయం. దావీదు గారు, నా కోట, నా ఆశ్రయం, నా దుర్గం నీవే అన్న వేళ దైవజనులు రాజమరాజు గారు మరి ఆయనకు ఆశ్రయం దొరికింది ఎక్కడా అమ్మా? వచ్చామనుకో, తాళాలు లేవనుకో, కుటుంబ గారి దగ్గర ఉన్నారు కాబట్టి ఐదు మాత్రం తీసుకోవడం అక్కడికి వెళ్తాం గబక్కని. ఆమె కూడా తాళం వేసిందని ఎక్కడికి వెళ్తాం? ఈ చెట్టు కింద నిలబడతాం. ఆశ్రయం ఎక్కడ? అయితే దేవుడు గొప్ప ఆశ్రయంగా మనకి దేవాలయాన్ని ఇచ్చాడు. ఆశ్రయం దేవుడై ఉన్నాడు. ఆ ఆశ్రయమే పరలోకమై ఉన్నది. మరి నీతిమంతుడికి ఆ మరణం రాగా ఆయనకి ఆశ్రయం దొరుకుతుందని రాయబడింది. దైవజనుడు నాగమరావు గారికి పరలోకమే ఆశ్రయస్థానంగా దొరికింది. ఆ కార్యక్రమంతో ఏదనేది కావాలి అమ్మా? ఏదనేదా కనుక రేపు మాకు వెనకో ముందు మనం కూడా వెళ్ళాల్సిన వారి కనుక మరి మనోహర స్థలంలో వాళ్ళని ప్రార్థించిన రాయబడిన 16వ కీర్తనలు అలాగే ఒక మనోహరమైన స్థలములు దర్శించేది వారై ఉన్నారు. అటు స్థలంలో మనం ప్రవేశించడానికి ఇంకెంత ప్రయాసపడాలో ప్రయత్నించాలో అర్థం చేసుకొని అలా ప్రయాసపడదాం. అటు ధనిక భాగ్యం దేవుడు మన పిల్లలకు దయచేయును గాక. దయానిధివైన మా తండ్రి, బహోన్నతుడా, జీవనమైన మా ఆయన నీ భాగంలో కొన్నాళ్ళు మొదట నీ కుమారుని ద్వారా అందించిన వారికి వర్తమానాన్ని బట్టి వందిస్తూ చక్కని సందేశం నీకు మౌందరం అందరికీ అందించారు. అందుకు స్తోత్రాలు. నేటి కాలం నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటారు. ఆశీర్వాదకరములు అన్నారు కనుక సేవా జీవితంలో ప్రవేశించిన కుటుంబం నాటి నుండి నేటి వరకు సంఘాల విషయంలో కొనసాగుతూ వే ప్రయాసాలకు వచ్చి కొనసాగుతూ ఉండగా ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి దయాన్ని బట్టి వాళ్ళ మేము ఉన్నాం కదా. ఆ ఆడ చేప అనుక్షణం మా తండ్రి ధైర్యంతో చెప్తూ ప్రార్థిస్తూ ఉండగా అనేక గండాలను దాటించిన రక్షకానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా బ్రతుకులో పడిన వాక్యాన్ని బట్టి ధైర్యంగా ఇంకా ముందు కొనసాగుతూ విశ్వాసం కొనుక్కున్న రాక పర్యంతము కూడా ఈ సన్నిధిలో ప్రార్థన పదముగా ఈ 40 దినాలు కొనసాగపరిచి మీరు దీవించమని, అన్ని విషయాల్లో కూడా నీ సన్నిధి తోడు ఉంచమని, నేను వాకు నిరంతరంగా ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాము తండ్రి. మోకరించండి. సంస్కారాల కార్యక్రమం జరిగించుకుందాం. సరే అమ్మగారు మాట్లాడుతున్నాం. ప్రభునా మనకి స్తోత్రులు. మరి దైవజనులు మనకి వచ్చి ఈ దినం మనందరికీ ఆశీర్వాదకరంగా అంటే ఇప్పుడు కూర్చోక ముందు మనము ఇవాళ ఈ కార్యక్రమం జరుపుకోవడానికి చాలా ఆటంకాలు, ఈ సంవత్సరం చాలా ఆటంకాలు. కానీ వచ్చిన తర్వాత ప్రభువు పరిశుద్ధులు మనతో ఉండబట్టి ఎంతో నెమ్మదిగా ఈ సమయం మనకి ఎంతో ఆశీర్వాదకరంగా, మీకు అనిపిస్తుందో లేదు కానీ నాకైతే అయ్యో ఇంత మంచి ఆశీర్వాదం పోగొట్టడానికి సాధనం చాలా ప్రయత్నాలు చేసింది అనిపిస్తాం అన్నమాట. నేను మొదటి నుంచి ప్రార్థన చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఎప్పుడో 10-15 రోజుల కిందటే ఇలా చేయాలి అని ఒక చిన్నగా ప్లాన్ చేసుకున్నాను. రుద్రవారం వెళ్ళకుండా మరి మొన్న ఆదివారమే రుద్రవారం వెళ్ళి అక్కడ కార్యక్రమం చేసేసి మరి దైవజనుల దగ్గరికి అదే మరి సమాధి దగ్గరికి వెళ్ళి కొంచెం పువ్వులు వేసేసి వచ్చి ఆదివారం ఇక్కడ చేద్దాము, అదే బుధవారం ఇక్కడ చేద్దాము అని. ఎందుకు అని అంటే నేను నాకు తెలిసి మరి అయ్యగారి 4 సంవత్సరాల్లో ఇక్కడ ఈ కార్యక్రమం చేయలేదు. 4 సంవత్సరాల నుండి కూడా మరి బుధవారంలోనే చేస్తున్నాము. మరి నేను లేకుండా మరి చేశాను అంటున్నారు. నేను చేస్తే దేవుని స్తోత్రం. నా వరకైతే నేను చేయలేదు. మరి సంఘం తీసుకున్నారేమో అందరూ అంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ సంవత్సరం అక్కడ అయిపోయింది, మా పెద్దమ్మాయి వచ్చింది. తర్వాత 3 సంవత్సరాలు కూడా మరి 1 సంవత్సరం వీళ్ళే వచ్చారు, మిగతా 2 సంవత్సరాలు అలా. సరే ఏదైనా మరి నేను అనుకున్నది అలా. కానీ నా మనసులో ఒక చిన్న డౌట్ ఉంది. ఏంటంటే ముందు నుంచి మరి ముందు 3 రోజులే చేయొచ్చో చేయకూడదు, అంటే సమాధి దగ్గరికి వెళ్ళి ఊరు ఈ పేరు మీద వేసి రావచ్చో లేదు అని ఒక డౌట్. మళ్ళీ అనుకున్నాను సరే చనిపోయిన ఎలాగో చనిపోయారు, ఎప్పుడైనా వెళ్ళి పూలు వేసి వస్తాను కదా సమాధి మీద, అట్లాగైనా సరే అని మళ్ళీ నాకు నేనే ఆలోచన. మీకు ఒక విషయం తెలుసలేదు, నాకు నేనే ఆలోచించుకోవాలి, తెలుసండి, నాకు నేనే ఆలోచించుకోవాలి. పిల్లలుగా చెప్తారు చేసేవాళ్ళే కానీ వాళ్ళు ఆలోచించి చెప్పారు, దాకా కెపాసిటీ రాలేదు వాళ్ళకి. అయినా వాళ్ళు చెప్తే కొన్ని నాకు నచ్చకూడదు, నాకు నచ్చిందే నేను చేయాలనుకుంటాను. అది ఒకటి. ఆ తర్వాత మరి తమ్ముడు విషయంలో వాళ్ళకి అసలు చిన్న తమ్ముడు అంటే అక్కడ వాడికి పెద్దవాడు అసలు ఇవన్నీ వద్దంటాడు.
కాబట్టి నేను ఇవన్నీ కూడా మా మనసులో ఆలోచించుకొని ఏదన్నా మాట్లాడితే మీతో సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే నేను అట్లా అనుకున్నాను, ఆదివారం వెళ్ళి ఆరాధన చేసి కూలేసి వద్దాం అనుకున్నాను. వచ్చిన సాక్షి దాని గురించి ఏం జరిగిందంటే నేను మనసులో ప్రార్థన చేశాను, నిజంగా నువ్వు నాతో ఉన్నావు ప్రభా, ఒకవేళ ఆయన నీతిమంతుడు అయితే, ఆయన దైవజనుడు నీతిమంతుడు ఆ సంగతి నాకు తెలుసు, కానీ మరొకసారి నేను పూర్తి చేసుకోవాలి. అయితే కనుక ఒకసారి ప్రమేలమ్మ గారు చెప్పారు, తెల్లారితే దేవదాసాయి గారి సమాధి కడగాలి, కానీ ఆ రాత్రి వర్షం కురిసి మరి దేవదూతలు వచ్చి సమాధిని కడిగేశారు, తెల్లారి వచ్చి మేము పూలేసాము అమ్మగారు చెప్పారు సాక్షి కాకంటే. నిజంగా నా భర్త అనుకోలేదు, నేను ఎప్పుడు నా భర్త అనుకోను, ఆయన దైవజనుడు నీతిమంతుడు అట్లా జరగాలి ప్రభా. ఎందుకంటే ఆ ఎండకి అంత దుమ్ముకొట్టుకుపోయిందని చెప్పారు సంఘం, కనీసం ఒక 10 విధులన్నా ఇసుకడితే కూడా పోదు అన్నారు, అంత మట్టి ఉంది అని. అంతకుముందు శుక్రవారం మా పెద్దవారి డాక్టర్ కూడా అయితే ఆ పక్కనే సమాధి ఆవిడ కడగడానికి చాలా కష్టపడ్డారు, కొట్టే పంపు ఉంది అక్కడ, ఆ పంపు కూడా రావట్లేదని చెప్పారు. ఎట్లా ఎవరిని కష్టపెట్టాలి, నేను ఎక్కడ ఎంత దూరం వెళ్ళాలంటే అక్కడ 5 చెట్లు ఉన్నంత వరకు ఉంటుంది ఆ కొట్టు బావి, అక్కడి నుంచి తోడుకొచ్చి సమాధి ఎక్కడ కడగాలి, ఇదంతా నాకు అర్థం కాలేదు. అసలు అది కూడా నేను ఆలోచించాను, ఒకవేళ నీ చిత్తం అయితే అట్లా అవ్వాలి ప్రభు అని నేను మనసులో మోకరించుకుంటూ అడగలేదు, అటు తెలుగుతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. శనివారం రాత్రి ఆదివారం ప్రొద్దున మా వదిలి ఫోన్ చేస్తుంది, వదిన రాత్రి ఎంత భయంకరమైన వర్షం కురిసిందో చెప్పలేదు. ఎంత పెద్ద వర్షం అంటే అసలు మాకు అసలు ఏరియా వారిని నీళ్ళు ఏంటి ఇంత వర్షం కురుస్తుందని మేము భయపడిపోయాము. సరే దేవుడు నిజంగా నాకు వెంటనే నిజంగా నాకు ఎందుకంటే ఇక్కడ ఎక్కడా వర్షం పడలేదు, దారిలో ఎక్కడా వర్షం లేదు, మేము వెళ్తా ఉన్నాం దారి పట్టుకుని వెళ్తుంటే ఎక్కడ వర్షం లేదు, రుద్రవరంలోనే వర్షం ఉంది. సరే మధ్యాహ్నం అయిపోయింది, అసలు ఎంత చల్లగా ఉందంటేనండి ఆదివారం నిజంగా ఎంత ఎండ అయితే నేను వెళ్ళలేదు కూడా, ఒక రకంగా బయటకి ఇదే సమాధి దగ్గరికి వెళ్ళి ఎండలో కూర్చొని నేను చేయాలని కూడా చేయలేదు. చల్లగా మబ్బులు కప్పేసి మొత్తం కూడా మంచి వాతావరణానికి దేవుడు వచ్చారు. నేను ఇంకో ప్రార్థన చేశాను, ప్రభు పంపు రావట్లేదు అన్నారు, అది కూడా నిశ్చితం అయితే పంపు రావాలి వర్షం పడాలి అంటే నేను మనసులో ఇంటి దగ్గర అనుకున్నాను. వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత సంఘం వాళ్ళతో చెప్పాను పంపు కొట్టి చూడండి అన్న, వాళ్ళు కొడుతుంటే ఎక్కడో అడుగు నీళ్ళు తగ్గుతుంది వస్తుంది గ్యారంటీగా, వాళ్ళకి అసలు పెట్టి రాదమ్మా మొన్న 2 గంటలు కొట్టాము 4 బకెట్లు నీళ్ళు వస్తాము రాలేదన్న, దేవుడికి వస్తుంది అని. అప్పుడే మా అన్నయ్యకి వచ్చిన ఒక్క చెంపు నీళ్ళు దాంట్లో పోసింది, పోసి కొట్టగానే పంపు వచ్చింది. దేవునికి స్తోత్రం. నిజంగా ఇది చాలా మీకు చిన్నగా ఉంటాం కానీ నిజంగా దేవుడు నాకు చూడాలి, చాలా అద్భుతమైనటువంటి కార్యం. ఏంటంటే ప్రభు తోడే ఉండకపోతే నేను కూడా చేయలేదు. నేను సమాధి దగ్గరికి వెళ్తే ఎట్లా ఉంది తెలుసా అండి, నిన్న కూడా వాళ్ళు అంటున్నారు సంఘం, అమ్మ వర్షం వచ్చి నీళ్ళు పారితే కనీసం అడుగులు ఇసుకుండి పై నీళ్ళు పైన పారుతుంది, మట్టి ఉండి పై నీళ్ళు పారుతుంది. కానీ మొత్తం సమాధి చుట్టూ కూడా అసలు సర్ఫ్ వేసి ఒక 100 బిందెలు నీళ్ళు కంటే కూడా అంత శుభ్రం పడలేదు. అస్సలు ఎక్కడ ఇంత నది తొలి లేకుండా అంత శుభ్రంగా ఉందండి. నిజంగా అసలు అది వీడియో తీసుకునే అర్థమవుతుంది, కానీ అసలు అంత బట్టి ఏమైపోయింది. వచ్చిన వాళ్ళందరూ సమాధి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఆచారు అదేంటి శుక్రవారం వస్తే మనం ఎట్లా చేయాలి అనుకున్నాము, ఆదివారం ఎవ్వరు చేయకుండా దేవుడు అద్భుతంగా సమాధి అంటే అది దేవుడు చిత్తమా కాదా, దేవుడు చిత్తమా కాదా, దేవుడి చిత్తమైతే అలా ఉండాలి అని నేను మనసులో ప్రార్థన చేసుకోవడం చిన్న ప్రార్థనే, కానీ నా వేదన, నా లోపల ఎముకలు అరిగిపోయే వేదన. అంటే ఇది చేయకపోతే ఏమీ కాదు, ఆయన వచ్చి నన్ను కొట్టడం, పాస్టర్ గారు వచ్చి నన్ను కొడతారు ఏంటి కానీ మనం బ్రతుకున్నాను కదా. 40 సంవత్సరాలు ఆయన చేతిలో హాస్పిటల్ అయిపోతాను, నేనేమీ చేయలేకపోతున్నాను. ఇక దాన్ని బట్టి దేవుడు చాలా అద్భుతంగా, నేను అడగలదు ఏ మాటలు కూడా చేయలేదు. నేనేమనుకున్నాను భోజనాలు ఇక్కడ పెడతాము, అక్కడ కూడా కరోనా ఉందని తెలిసి సైన్స్ ప్రకారం అందరికీ కూడా కరోనా ఉందని వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని నేను అందుకే వెంటనే కిట్టుకు ఫోన్ చేశాను, ఎక్కడన్నా అంటే ఏం లేదు అన్నారు అన్నాడు. అప్పుడు నేను కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను, సరే ఏం లేదన్నారు కదా అని. కానీ
వీళ్ళింట్లో కార్యక్రమం అప్పుడు లేదు అనుకోలేదు అన్నమాట. అని మొదలైంది. నేనేమో ఇట్లా అనుకున్నాను, కానీ నీకు మంత్రుల కార్యక్రమం ఇంకోటి మాస్టర్ గారికి చెప్పాను సంస్కారం ఆగమంటే ఆగుతారేమో మాస్టర్ గారు, కానీ మళ్ళీ రావాలంటే చాలా కష్టం కదా. సరే సంస్కారానికి ఎట్లా దేవుడు వీలు ఆలోచిస్తాడని ఈ రెండింటినీ నేను మనసులో పెట్టుకొని దేవా ఇది ఆశీర్వాదకరంగా ఉండాలి, ఒక నీతి మంత్రులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవునా కాదు? సాక్ష్యం ఇక్కడ సరోజన ఒక్కటే ఉంది, తర్వాత కృష్ణపర్ గారు ఉన్నారు, మరి వాళ్ళ అల్లుడు ఉన్నాడు, మరి వాళ్ళతో మాట్లాడిన మాటలు వాళ్ళు కూడా ఉండాలి కూడా. ఎందుకంటే దేవుడు ఒకసారి మాట్లాడితే మన జీవితంలో ఎప్పటికీ మన బ్రతుకాలం నుంచి కృతజ్ఞులు అయ్యారు. ఎందుకు అని అంటే నాకు 10 సంవత్సరాల వయసులో పప్పి ఇంటర్ డాబా మీద నుంచి పడిపోతే మళ్ళీ మొన్న 20 రోజుల నాడు చెప్పాను కదా ఆ పైన బిల్డింగ్ మీద నుంచి పడిపోయిందంటే ఆ రోజు దేవుడు మాట ఇచ్చాడు, అమ్మ నేను లేనా అని. వెంటనే నేను అది జ్ఞాపకం చేసుకున్నాను, ప్రభా నువ్వు ఒకసారి మాట ఇచ్చావు అమ్మ నేను లేనా అని. అప్పుడు నాకు తెలుసు పడుద్ది అని తెలుసు, కానీ వాళ్ళకి తెలియకపోయినా సరే నీకన్నుంది కాబట్టి అప్పటికంటే ఇప్పుడు ఇంకా అద్భుతంగా ఒక చిన్న గాయం, ఒక చిన్న గీరుకోవటం అసలు ఇప్పటికీ అందరూ ఆశ్చర్యపోతారు. అసలు అంత ఎదురు నుంచి పడుతుంది, ఎలా తను బ్రతికింది, ఎలా అసలు ఏమి దెబ్బ తగలకుండా అద్భుతంగా. అంటే దేవుడు మనతో ఉన్నాడు. నా విశ్వాసాన్ని పెంచడానికి దేవుడు ఈ కార్యాలు అన్నమాట. ఇంకా ఇప్పుడు ఏ చిన్నదైనా సరే దేవుడు అట్లాంటిదే నువ్వు చేసావు ప్రభు, ఇది నువ్వు అంటే దేవుడు మనతో ఉన్నాడు అనడానికి ఖచ్చితంగా సంఘానికి ఆశీర్వాదం నాకు తెలుసు. ఇక్కడ దైవజనులు చేయడం వల్ల సంఘం దీవించబడుతుంది అని నాకు తెలుసు. కానీ దానికి ఆటంకంగా సాధారణ చాలా నేను ఎంత కష్టం అయిపోయానో నాకు ప్రభుకి దైవజనుడికి మాత్రమే తెలుసు అన్నమాట. అంటే నా మనసు ఏంటంటే చాలా సెన్సిటివ్. మీరు ఎవరు నేను మనిషిని ఇంత రావాలి ఇంత రచనకున్నా మైండ్ మాత్రం చాలా ఇన్నోసెంట్ అనమాట. ప్రతిదానికి కూడా అదే అంటారు, ఎందుకు అంత లోపలికి తీసుకొని బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే నేను కేవలం నా స్వార్థం కాదు, వచ్చినప్పుడు పాస్టర్ పేరు కూడా చెప్పాను, అయ్యా ఇవాళ నేను 20 మంది 40 మంది సేవకులను ఇంట్లో పిలిచి భోజనం పెట్టేయచ్చు క్యాటరింగ్ టీచర్, అది నాకు ఆశీర్వాదం. 90 సేవకులు అందరూ వస్తారు, కానీ సంఘం ఎట్లా జీవించబడుతుంది, సంఘం ఎట్లా ఆశీర్వదించబడుతుంది? ఎవరిలో వాళ్ళు ఉంటారు, ఇవాళ ఎవరు పనులు వాళ్ళు చేసుకుని ఉంటారు. కనీసం కొంతమంది గుర్తు కూడా ఉండదు. గుర్తే అయ్యగారు వాళ్ళు చనిపోయి వదలంటే చనిపోయినది అనుకుంటారు, కానీ దానివల్ల ఎవరికి కూడా దీవెన కాదు. కానీ సంఘం దీవించబడాలి. అందుకోసం నేను నా ఇంట్లో కార్యక్రమాలు కొన్ని సంఘంలో చేయాలి. ఇంకా రాత్రి అయితే ఇంకా నిర్ణయం చేసుకుని పొద్దున్నే సరోజుని ఫోన్ చేశాను, పొద్దున్నే చేశాను సరోజుని భోజనాన్ని మానసిక సరోజుని పొద్దునంటే ముందు సరే అమ్మగారు మళ్ళీ ఏమనుకుందో, ఎందుకమ్మా మళ్ళీ ఎందుకంటే నిర్ణయం చేసుకున్నారు, అంతలో మంది తింటాంలే, ఎందుకంటే బాధపడబాకండి ఏం కాదని మళ్ళీ కొంచెం ప్రోత్సాహం. ఏదో అన్ని కొట్టుకుపోయే మనిషికి ఒక చీపురు పనులు దొరికిన ఆధారం అంటారే, అట్లయిందనమాట నా పరిస్థితి అంతా కూడాను. సరే మళ్ళీ ప్రొద్దున అది చెప్పిన తర్వాత సరే కొంచెం ధైర్యపరచబడ్డాను, ఆలోచించుకుంటాను. ఎందుకు ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంత తోడైనట్టు. ఇదే ఆలయం నుంచి కోట్ల బస్సు పరిగెడపాడు ఎక్కుదామని మేము అక్కడ నుంచోనంటే నేను 9-10 తారీఖులు భయంకరమైన అక్కడ ఏమీ లేదు నిలబడడానికి. అయినా ఎట్లా నిలబెట్టాలి నాకు అర్థం కాదు. అక్కడ కూర్చోడానికి ఏమీ లేదు, బస్సు రాలేదు. ఎట్లా ప్రభు ఆయన వంగిపోతారు కదా, ఏంటంటే గుర్తుపడుతా ఉన్నాను. కరెక్ట్గా నేను అక్కడ బాధపడతాను మనసులో. మీకు అంటారా అయ్యారు ఉంటున్న మనిషి అన్నారండి, నిటారుగా నిలబెట్టడం మొదలైంది. కొంచెం ఏదో గుడిలో బయటకు వచ్చినట్టుగా అలా నిలబడి స్ట్రాంగ్ అయిపోయి ఆ తర్వాత ఆయన ఫేస్ అంతా గ్లో అయిపోయింది, ఎర్రగా మారిపోయింది. ఆయన తెలియదు ఆ సంగతి, నాకు తెలుసు. చూస్తున్నాను ఏంటి ఇట్లా అయిపోతున్నారు అనుకుంటున్నాను. బస్సు వచ్చే వరకు అలాగే ఉన్నారండి. మనిషి ఇంతలో అయిపోయారు, అంత రంగు తక్కువగా మనిషి అంత ఎర్రగైపోయారు మనిషి. చాలా అసలు ప్రకాశవంతంగా నిలబడి ఉన్నారు. ఆయన బట్టలు ప్రకాశిస్తున్నాయి, ఆయన కూడా ప్రకాశవంతంగా ఉన్నారు. సరే ఆదివారం పంట అయిపోయింది, సోమవారం లేదు, మంగళవారం ప్రభు మాట్లాడుతున్నారు కదా. ఆగమను ఆ రోజు ఎండలో నుంచున్నాను కదా, నేను చూడలేకపోయాను. ఆగమని నేను చెప్పాను ఆ ప్రభుకి, నేను చెప్పలేదు కదా. ఎవరు చూస్తారండి మనల్ని, ఎవరు చూస్తున్నారు? ఎంతసేపు మీరు ఆకలితో కూర్చొని ఉంటున్నారు, ఎవరు చూస్తున్నారు? ఎవరు ప్రతిఫలించేది మనకి? మీకైనా నాకైనా అందరికీ కూడా నా బిడ్డల కోసం వీళ్ళు వచ్చున్నారని మీకు ఇస్తున్నాడు, నా బిడ్డల కోసం వాళ్ళు వచ్చున్నారని ఆయనకి. ఆ రోజు అన్నారనమాట, నుంచుంటే నేను చూడలేకపోయాను, అందుకే నా చెయ్యి కప్పాను నీ మీద. అది నా కళ్ళకి కనపడింది.
నా కళ్ళకి ఒంగున్న మనిషి అలా లేవటం, అలాగే నిలబడిపోవడం, బస్సు వచ్చే వరకు. అంటే దేవుడు ఏదైనా చేయగలడు, చంపగలడు, బ్రతికించగలడు అనమాట. ఆయన అంత వంగిపోయిన మనిషి స్ట్రాంగ్ అయిపోయారు, ప్రకాశవంతులు అయిపోయారు. బస్సు వస్తే హ్యాపీగా ఎక్కేశారు. అది ఎంత ఆశ్చర్యం. ఒకసారి ఇది ఒకటి చెప్పు ముగిస్తే, చాలా ఉన్నాయి కానీ బస్ స్టాండ్లో ఇక్కడికి వేమలు రావడం దగ్గర ఐగారు నేను బస్సు ఆటో దిగా. నా చేతిలో సంచి ఉంది. ఆటో వాడికి నేను 100 రూపాయలు ఇచ్చాను. ఐగారు జేబుల నుంచి తీసి నెమ్మదిగా నా చేతికి 100 రూపీస్ ఇచ్చారు. ఆటో అతనికి 50 తీసుకుంటే 50 నాకు ఇవ్వాలి. తీరా దిగిన తర్వాత నేను ఆటో అతనికి ఇచ్చి చెల్లెలు అంటే మీరు నాకు 50 అని ఇచ్చానంటాడు. అదేంటి ఇప్పుడే 100 ఇచ్చానని నేను అంటాను. కాదు 50 అని. కాసేపు చూసారు. ఇక వాడు ఇంకొక రకంగా అయితే అయ్యగారు ఏం మాట్లాడలేదు, నిలబడలేకపోతున్నారు, వెళ్ళిపోతాడు అనుకుంటారు. ఇంక వాడు ఒక మాట ఏదో గట్టిగా అనిపోయాడు అనమాట. నేను 50 కాదు 100 ఇచ్చాను అని అంటే వాడు లేరామా అనిపోయాడు. ఈ లోపలి ఎంత బలహీనైనా భర్తే ఏమండి. అంటే ఆయన తోడుంటే ఎటువంటి మనిషి అయినా ఆ మనిషి పక్కన అదొక ధైర్యం. అసలండి ఆ మనిషి ఎంత అయిపోయి చేయలేసిందండి గాలిలో అయ్యాకి. ఏమంటున్నావు అని అస్సలు శంప పగిలిపోద్దని అంటాడు. చచ్చినట్టు ఇచ్చాడండి 50 రూపాయలు. అంటే ఈ మనిషి బలహీనుడు, ఏం చేయలేడనే ఆయన వాడు అనుకున్నాడు. మళ్ళీ అదే అంటే కట్టి తోద్దాం అనుకున్నాడు. కానీ వీళ్ళలో ఎంత స్ట్రాంగ్నెస్ ఉంటుందని. అంటే దేవుని అగ్ని ఒక్కోసారి పరిశుద్ధాత్మ అట్లా కమ్ముకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు మర్చిపోయి కంట్రోల్లో ఉండలేదన్నమాట. అలా ఆ రోజు కూడా దేవుడు అలా ఆయన దిగొచ్చి బయట నన్ను సేవ్ చేస్తాడు. ఈ కరోనా కాలంలో కూడా ఈ మధ్య పోయినసారి నాకు అంతేం అనిపించలేదు. ఫస్ట్ టైం 2020లో వచ్చినప్పుడు కరోనా. ఈ 2020లో వచ్చినప్పుడు బాగానే ఉన్నాను, కానీ అప్పుడప్పుడు ఎందుకో హృదయంలో కొంచెం భయం అనిపించేది. సంఘం దలుచుకున్నా ఎవరికి ఎట్లా అవుతుందో, మళ్ళీ పిల్ల నేను ఇద్దరు ఏంటంటే అది ఎవరికి ఇంట్లో ఉన్నాను కూడా వస్తుందన్నది ఎట్లా వస్తుందో. ప్రభు ఆయనకు హస్తం ఉంచాలని చెప్పారు. అయినా సరే ఆయన కాపుతలు ఉంది, ఆయన రక్తం ఉంది. అయినా ఒక్కోసారి భయం వచ్చి ఎవరికైనా చెప్పాలా, మా తమ్ముడితో చెప్తామా అంటే ఒకసారి ఫోన్ కూడా తీశాను. ఏమని అయ్యా ఏది కాదు, చాలా భయంగా ఉంటుంది అంతా అనిపించింది నా మనసుకి. మళ్ళీ నేను మనుషులతో నాకు తను చెప్పుకోకూడదు. దేవుడు ఉన్నాడు కదా నా పక్షంగా. బిడ్డకైనా దేవుడే ఉన్నాడు, నాకైనా దేవుడే ఉన్నాడు అని మళ్ళీ నేను ధైర్యపరచుకోవడం, మళ్ళీ నాకు నేనే ప్రోత్సాహపరచుకుని పరిశుద్ధిస్తాను. ప్రతి నిమిషం కూడా ఇక్కడ మీకు ఎలా తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాము. అసలు ప్రార్థన ఇంకెప్పటికీ కూడా దేవ సంఘంలో బిడ్డలు, పసిబిడ్డలు, నాకు వీళ్ళ కుటుంబం కోసం చిన్న బిడ్డలు ఉన్నారు కదా, ఆ పిల్లలు ఎక్కడ బయటకు వెళ్తారు. ఎప్పుడు నిన్న కూడా గుర్తొచ్చారు. అసలు ఎట్లా కాపాడుతున్నారు కృష్ణ గారు వాళ్ళ పిల్లల్ని. వాళ్ళ బిడ్డలు బయటకు వెళ్తుంటారు, వస్తుంటారు, బిడ్డలు బయటకు వెళ్తుంటారు, వస్తుంటారు. ఎవరికేం జరుగుతుందో ప్రభావ, ఎవరికేం కాకుండా కాపాడుకోవాలి. రక్తం పెంచి ఇదే ప్రార్థన. ఒక రకంగా ఇది మనకి స్థుతి కూడా లాంటిది కూడా. దేవుడు మనందరినీ కూడా ఆయన యొక్క మహిమగల హస్తాల్లో కాపాడి భద్రపరిచి, ఎవరికి ఏ తెగులు అంటకుండా కాపాడి, ఒకవేళ కాస్తికి వస్తే ఎవరికైనా వచ్చినా అద్భుతంగా ఆయన యొక్క రక్తంతో స్వస్థపరిచి, ఆయన గాయాలతో స్వస్థపరిచి సజీవుల గుంపులో మనల్ని అందరినీ ఉంచి ఆయనకు మహిమకరంగా నిలబెట్టుకున్నాడంటే ఆయన ఉచితమైన కృప మనందరినీ కాపాడు భద్రపరిచినప్పుడు. ఇది ఒక స్తుతి కూడా దైవజనుల యొక్క మరి ఆయన మనందరూ జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఇది ఒక ఆశీర్వాదం మనందరికీ కూడా. మిమ్మల్ని చూస్తే ఐక్యందరికీ సంతోషమే కదా. ఎంత సంతోషపడతారో సంఘంలో కూర్చోండి. అంతే ఇప్పుడు ఆయన సంతోషపడుతున్నారు. ఆయన సంతోషపడితే ప్రభు సంతోషమైతే మనందరూ కూడా సంతోషంగా ఉంటుంది. మరి ఈ జ్ఞాపకాలు దయచేసి నేను మిమ్మల్ని బాధ పెట్టానని పరిస్థితులు అనుకోకుండా వచ్చింది. అందరికీ ఒకరికొకరికి, వాళ్ళకి అనుకోకుండా వచ్చింది. ఇది సాయంత్రం పొద్దున అంటే ఇది అనుకోకుండా, ఇది దైవజనుడిది, సంఘం దీవెన పోగొట్టుకుంటుంది. ఇదే నా బాధ, సంఘం దీవెన పోగొట్టుకుంటుంది. అంతేకాదు వాళ్ళకి ఈ గొప్ప దీవెన పోగొట్టుకుంటే మళ్ళీ సంవత్సరం వరకు ఎట్లా పోగొట్టుకుంటావు. ఒక్కరోజు దేవుడి సన్నిధిలో పెడితే మనకి ఎంత ఆశీర్వాదం ఉంటుంది. అందరినీ కాపాడి భద్రపరిచింది. అందరూ సంతోషంగా కూడుకొని ఆయన మనీ పరిస్తే ఉన్న జబ్బులు కూడా ఇప్పుడు విన్న వాటి ప్రకారంగా
ఉన్న డబ్బులు కూడా గుర్చేస్తాడు దేవుడు. మన హృదయాల్లో ఏదున్నా భారాలన్నీ కూడా ఆయన తీసేస్తాడు దేవుడు. ఇక నుంచి మళ్ళా ఆయన రాబోయే ఏ తెగులు కూడా మనకు అంటకుండా కాపాడడానికి ఆయన శక్తిని ఇస్తాడు. మరి ఇటువంటి మహిమ కలిగినటువంటి దినాన్ని మనము పోగొట్టుకోకుండా, సైతాన్ని దొంగిలించకుండా దేవుడు మళ్ళీ మనకి కృపనిచ్చినందుకు దేవుడికి స్తోత్రాలు. మరి మీ అందరికీ మన్నాత మాట మనించి వచ్చిన దైవం ఇద్దరికి కూడా అయ్యగారికి చిన్నయ్య గారికి ఇద్దరికి మన్నాత మోకరించిందమ్మా. సంస్కారాలను ప్రవేశిద్దాం. సమయం తీసుకుంది.